గారు అంటారు కానీ సీనియర్ అని ఇంపాక్ట్ లో మా గురువు లక్ష్మీ మేడం గారు అదేవిధంగా మెంటర్ రమేష్ సార్ గారు, మా సుమలత మేడం గారు, అదేవిధంగా ఎన్వి సార్ గారు, అందరి మెంటర్స్ కూడా ఇంపాక్ట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫెసిలిటేటర్స్ అండ్ పార్టిసిపెంట్స్, మా కుటుంబ సభ్యులందరికీ కూడా శుభ సాయంత్రము, హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మేడం గారు పరిచయం చేసినప్పుడు నా పేరు ధర్మపురి వెంకటేశ్వర్లు అండి. నేను ఆసిఫాబాద్ కుమరంభీం జిల్లా హెడ్ క్వార్టర్ లో జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 35 years ఎక్స్పీరియన్స్ నాకు. దాంతో పాటు ఇదే ఎక్స్పీరియన్స్ 35 సంవత్సరాల నుంచి నేను ఈనాడు దినపత్రికకు కథనాలు రాస్తుంటానండి. అదేవిధంగా నాకున్నటువంటి అభిరుచి మేరకు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ అయినప్పటికీ తెలుగులో ఉన్నటువంటి అభిరుచి ప్రకారంగా నేను వచన పద్య కవితలు రాస్తుంటాను. ఆ పద్య శతకాలు 2 రాశాను. అదేవిధంగా ఎన్నో జాతీయ పురస్కారాలు కూడా దీంట్లో తీసుకున్నాను. ఇందాక మేడం చెప్పాల్సినటువంటి విషయం ఒకటి మర్చిపోయారన్నారు, అది నంది అవార్డు. నేను రాజమండ్రిలో తీసుకున్న జాతీయ నంది అవార్డు. అది ఒక విశిష్ట కవిరత్న అనేటువంటి పురస్కారం తీసుకున్నాను. సో అలా నేను ఒక కళాకారునిగా జాతీయ స్థాయిలో ఉత్తమ కళారత్న అవార్డును రవీంద్ర భారతిలో తీసుకున్నాను. ఒక ధార్మికవేత్తగా భాషలలో జాతీయ ధార్మిక సేవా పురస్కారాన్ని అందుకున్నాను. అదేవిధంగా సేవా కార్యక్రమాలలో లయన్స్ క్లబ్ లో 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి నేను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు, ధార్మిక వ్యవహారాలు, ఒక నవజ్యోతి సాంస్కృతిక సంస్థ అనేటువంటి దానికి 15 సంవత్సరాలుగా అధ్యక్షులుగా ఉంటూ అనేక మంది కళాకారులను తీర్చిదిద్దుతున్నాం. ఇక్కడ బీయింగ్ ఒక ఆర్టిస్ట్ నేను కూడా పాటలు రాస్తాను, అదేవిధంగా తబలా వాయిస్తాను, ప్యాడ్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని వాయిస్తూ ఉంటాను. ఈగ ఇంపాక్ట్ సంబంధం ఏంటంటే ఒక 5 నెలల నుంచి ఇందులో అనుబంధం నాకు. దీంట్లో మేడం దగ్గర మీలాగే నేను పార్టిసిపెంట్స్ గా నవంబర్లో జాయిన్ అయ్యి తర్వాత ఫెసిలిటేటర్ గా, సీనియర్ ఫెసిలిటేటర్స్ గా, అదేవిధంగా రీసెంట్ గా గత నెలలో ట్రైన్ ద ట్రైనర్స్ ప్రోగ్రామ్కి వెళ్ళి మెంటర్ గా, ట్రైనీగా నేను ఇందులో అనుభవం గడించాను. ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది మేడం, ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది, డిస్టర్బ్ అవుతుంది మేడం ఎక్కడ. ఓకే ఓకే సార్. ఇప్పుడు ప్రభాకర్ సార్ మీ దగ్గర వైబ్రేషన్ వస్తున్నట్టు చూడండి, మొబైల్ వైబ్రేషన్ లా ఉందా? ఓకే సార్, ఓకే సార్. నా దగ్గర ఏమోనే నేను బంద్ చేసా సార్. నేను కొంచెం గాలి రావాలని తలుపు తీసే, గాలి బయట నుండి సౌండ్స్ వస్తున్నాయేమని నేను ఆపే. ఇప్పుడు ఓకే సార్. అండి సార్ మ్యూట్ లోకి వెళ్ళారు చూడండి. ఎందుకు సార్ కోహొస్తుంది కదా మేడం. సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే 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 లైన్ లోకి వచ్చాను. ఇక్కడ అధికారిక యాంకర్ గా పనిచేస్తుంటాను నేను. కలెక్టర్ గారి ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేనే కూడా వేదికలన్నింటినీ నిర్వహిస్తుంటాను. ఇది నా చిరు పరిచయము. ఇంకా చెప్పాలంటే ఉన్నాయనుకోండి, పర్లేదు. సో ఈ రోజు టాపిక్ వచ్చేస్తే మేడం గారు నన్ను పరిచయం చేసినట్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అదేవిధంగా హౌ టు ఓవర్కమ్ ద స్టేజ్ ఫియర్ అనేటువంటి 2 అంశాలని మీకు అందరికి టు ద ఎక్స్టెంట్స్ మీరు ఎంతవరకు అయితే దీన్ని రిసీవ్ చేసుకుంటారో అంతవరకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి. మనకి అందరికీ కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఇప్పుడు ఈ క్షణంలో ఈ టైం లోపల ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా వివిధ వృత్తుల్లోంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ పనుల నుంచి, ఒత్తిళ్లను తట్టుకున్న స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేసి ఎంతో ఆత్రతో ఉత్సాహంగా ఈ సెషన్ వినడానికి మీరందరూ సిద్ధమై కూర్చున్నందుకు మనమందరం స్ట్రెస్ నుంచి ఒక క్షణం రిలీఫ్ కావడానికి కోసం, దీనిలో మనము మోటివేట్ అవ్వడానికి కోసం, మనం కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి కోసం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకుందాం అందరం. దయచేసి మీరందరూ ఒక సిన్సియర్ స్టూడెంట్స్ అనుకుందాము. ఈ రోజుకి మేము కూడా మీలాగే సిన్సియర్ స్టూడెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళమే. మీరందరూ కూడా ఒక మంచి టెక్నిక్ ఉంది మనందరికి. ఆ టెక్నిక్ ఏంటంటే, మనం ఏదైనా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదైనా ఒక సెషన్ ప్రారంభించేటప్పుడు కానివ్వండి, ఏ పనికి పూనుకున్నప్పుడు కానివ్వండి, బిగినింగ్ లో ఒక లాంగ్ బ్రీత్ ని తీసుకొని కనుక మనము ప్రశాంతంగా కూర్చుంటే మనం ఏదైతే కోరుకుంటామో అది మనం ఆస్వాదించడానికి అనుకూలమైనటువంటి స్థితి సమకూరుతుందని అంటాం. సో మీ అందరికి ఒక ఈ విషయంలో ఒక్క క్షణం దీన్ని కేటాయిద్దాం అందరం కూడా. మీరు పూర్తిగా శ్వాసని ముక్కు ద్వారా పూర్తిగా స్వీకరించి పొట్ట నింపుకొని ఒకటేసారిగా మళ్ళీ నోటి ద్వారా దాన్ని బయటికి వదలడం అని 2 times చేయండి అందరూ కూడా. అది చేసిన తర్వాత మన సెషన్ ప్రారంభించుకుందాము. అది ఒక రిలాక్స్ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఉపయోగించేటువంటి టెక్నిక్. ఇది అందరూ చేయాల్సిందే ఏ పనిలోనైనా. ఒక్కసారి మనము అందరూ కూడా దీన్ని అనుకరిస్తారని చెప్పి నేను కోరుతున్నాను సార్.
ఒక్కసారి ముక్కు ద్వారా లాంగ్ బ్రీత్ తీసుకోండి. రిలాక్స్. ఇలా మీ సొంత పనిలో కానివ్వండి, ఏ పని అయినా కానీ వ్యవహారంలో ఇలా మనం కొనుక్కోవచ్చు. మనము ఒకవేళ ఒక స్పీకర్ గా వేదిక మీదకి వెళ్ళినప్పటికీ కూడా టెక్నిక్ ఇదే. ఫస్ట్ ఆడియన్స్ అందరిని చూసిన తర్వాత ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని వదిలేస్తే మనం చాలా రిలాక్స్ అవుతాము, రిలీఫ్ అవుతాము, మన యుద్ధానికి సిద్ధం అవుతాం అనేటువంటి సింపుల్ అక్కడ ఉంటది. సో ఇక్కడ భయము మన ఫస్ట్ ఇక్కడ మనం నిలిచిపడింది, కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంటుందో విజయం వాళ్ళని వరిస్తుంది. సో నేను ఏ సెషన్ స్టార్ట్ చేసినా కానీ నేను ఒక కవిగా, ఒక పద్య కవిగా నా పద్యంతోనే మొదలు పెడతానండి. అది నా ఆనవాయితీ. అలాగే ఈ రోజు కూడా అదే విధంగా చేస్తాను. పద్యం ఒకటి కంద పద్యం నేను రాసుకున్న దీనికి సంబంధించింది. తనపై తనకును నమ్మిక, తనపై తనకును నమ్మిక, ఘనమగు రీతినను విజయ కాంక్షను తీర్చున్. తనపై అపనమ్మకమే కనగా అపజయము చేటు కలుగును వసుధా. అంటే ఇక్కడ ఈ పద్యం యొక్క భావం అర్థం ఏంటంటే, తనపై తనకు నమ్మికం, నా మీద నాకు విశ్వాసం ఉంటే గనక ఘనమగు రీతిన విజయ కాంక్షను తీర్చున్. ఘనమైన రీతిలో విజయకాంక్ష మీ తీరుతుందండి తప్పకుండా. తనపై అపనమ్మకమే, ఒకవేళ మీకు మీ మీద అపనమ్మకం ఉంటే కనుక కనగా అపజయపు చేటు, అపజయం అనే చేటు మనని ఆవరిస్తుంది. ఆ వసుధ, ఆ భూదేవిని నేను కోరుకుంటూ చెప్పినటువంటి విషయము ఇది. మనం విశ్వాసం పెంచుకోవడానికి కోసము, మన అపజయములు ఎలా వస్తాయి, జయములు ఎలా వస్తాయి చెప్పడానికి కోసం నేను రాసుకున్నటువంటి ఈ రోజు పద్యము. దాన్ని మీరందరికీ దాని భావము గ్రహిస్తారని చెప్పి భావిస్తూ ఇక మనము అంశంలోకి వెళ్తే, సరే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయి, మనలో నమ్మకము విశ్వాసం అనేది ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. జాగ్రత్త మరియు భయం అనేటువంటి రెండు అంశాలని మనం పరిశీలిస్తే, జాగ్రత్తకు భయానికి డిఫరెన్స్ మనము ఇక్కడ గమనించాలి. జాగ్రత్త అంటే మనకు ఒక అపజయం కావచ్చు, ఒక ఉపద్రవం కావచ్చు, ఒక కష్టం కావచ్చు, ఇబ్బంది ఉంది అని ముందే గ్రహించి దాన్ని ఓవర్కమ్ చేయడానికి కోసం ప్రయత్నంలో భాగం చేసేటువంటి కృషిని జాగ్రత్తగా మనం అనుకోవచ్చు. ఉదాహరణకి ఒక బండరాయి మీద, పాకురు పట్టిన బండరాయి మీద మీరు నడవాల్సి వచ్చినప్పుడు అడుగులు మెల్లగా తడబడకుండా వేస్తూ జాగ్రత్తగా వెళ్తాం, అది జాగ్రత్త అంటాం. ఇక్కడ భయము అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే కనుక, ఒక కొండపై ఎక్కిన తర్వాత లేక ఒక జలపాతం పై ఎక్కిన తర్వాత కిందికి చూడమంటే భయం వేస్తుంది అనేటువంటి పరిస్థితులు వస్తాయి కదా, దాన్ని భయం కింద మనం స్వీకరించవచ్చు. ఇక మనము యద్భావం తద్భవతి, మనం ఏది అనుకుంటే అది జరుగుతుందని చెప్పడానికి ఒక చిన్న కథ అండి. ఇక్కడ ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు అడవి మార్గాన వెళ్తున్నారు. అడవి మార్గాన బయలుదేరి వెళ్ళారు. ఆ అడవి మధ్యలోకి చేరేసరికి వాళ్ళకి అర్ధరాత్రి అయింది. చీకటి పడి అర్ధరాత్రి అయిపోయింది. ముందుకు సాగలేక, వెనక్కి వెళ్ళలేక ఆ రాత్రి అక్కడ గడపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు షెల్టర్ ఎట్లా తీసుకుందామని పరిశీలిస్తుంటే ఒక పాడుబడ్డ సత్రము కనిపించింది. అది ఆశ్రమం కావచ్చు, సత్రం కావచ్చు కనిపించింది. ఓహో, ఇది నాటికు, ఈ రాత్రికి ఇక్కడ మనము తలదాచుకోవచ్చు అని భావనకు వచ్చేసి ఆ ఇద్దరు మిత్రులు కూడా ఆ సత్రంలోకి ప్రవేశించారు. అక్కడికి ప్రవేశించిన తర్వాత అక్కడ పడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో అక్కడ ఒక స్తంభం కనిపించింది. ఆ స్తంభం పైన సంస్కృత భాషలో రాసినటువంటి ఒక శ్లోకం ఉంది. అలా ఈ సత్రం కూడా పాడుపడ్డది కాబట్టి అక్కడ పండడానికి ఆ అడవి జంతువుల నుంచి, క్రూర మృగాల నుంచి ఆందోళన చెందుతున్నారు ఇద్దరు. అందులో ఒకరు మరీ ఇబ్బంది పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఒక స్తంభంపై శ్లోకం కనిపించింది. ఆ అందులో ఒక మిత్రుడు ఆ స్తంభంపై ఉన్నటువంటి శ్లోకాన్ని చదివి ఇంకొక మిత్రునికి ఆ భావాన్ని వివరిస్తున్నాడు. ఏంటంటే, అద్భుతం, ఆ స్తంభం పైన ఏమి రాసిందో తెలుసా? సంస్కృత శ్లోకం నాకు అర్థమైంది. ఏమిటి అంటే, ఇక్కడ ఎవరైతే ఒక రోజు నిద్రిస్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. మరునాటి వరకు వారు గొప్ప వ్యక్తులుగా, సుసంపన్నులైనటువంటి కీర్తి ప్రతిష్టలు గడించేటువంటి వ్యక్తులుగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు అని చెప్పి ఆ స్తంభం మీద రాసింది అని చెప్తారు రెండో వ్యక్తికి. అప్పుడు అది విన్న తర్వాత హ్యాపీగా, సంతోషంగా ఇద్దరు కూడా పడుకున్నారు. ఆ పడుకొని ఉదయం లేచారు. లేచిన తర్వాత ఆ మొదటి వ్యక్తి ఆ శ్లోకాన్ని చదివినటువంటి మిత్రుడు ఏం చెప్పాడంటే, మిత్రమా, నిజానికి ఆ స్తంభం మీద ఉన్నటువంటి శ్లోకం ఏంటిదో నాకు అర్థం కాదు, నాకు సంస్కృతం రాదు అని చెప్పారు.
మరేంటి అలా చెప్పావు అని నేను క్వశ్చన్ వేసినప్పుడు, ఎందుకంటే నువ్వు చాలా భీతస్తుడివి, చాలా భయపడిపోతావు, నువ్వు క్రూరముగాలు ఉన్నాయి, నైట్ అంతా రాత్రంతా ఆందోళన చెంది నిద్ర లేకుండా గడిపేటువంటి స్థితిని నేను గమనించాను, నిన్ను నిద్రపుచ్చడానికి ప్రశాంతంగా ఉంచడానికి నేను ఆ మాట చెప్పాను అని చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటి కథ అంటే, ఒకవేళ ఈయన ఆ మాట చెప్పి ఉండకపోతే ఆ రెండో వ్యక్తి, భీతి లేనటువంటి వ్యక్తి రాత్రంతా ఆందోళనతో క్రూరముగాల బారిన పడిపోతామా, ఉంటామా పోతామా అనేటువంటి భయాందోళనకు గురయ్యే వాడిని ఒక చిన్న చిట్కాతో అతన్ని ప్రశాంతంగా నిద్రపుచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. అంటే మనలో విశ్వాసం కనుక ఉంటే విజయాన్ని ఈజీగా సాధిస్తామని చెప్పడానికి కోసము ఈ ఒక్క కథ మనకు అద్భుతమైనటువంటి కథ ద్వారా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇంకొక విషయాన్ని, కాన్ఫిడెన్స్ విషయానికి వచ్చేసినప్పుడు భగవంతుడు ఒక కొటేషన్ మనం పరిశీలిస్తే కనుక, నీలో భయం కనుక ఉన్నదంటే ఆ భగవంతుడు నిన్ను రక్షించడానికి కోసము ఆ భయాన్ని కల్పించాడని చెప్తారు. నీలో భయం కనుక ఉన్నట్టయితే నీ మీద నీకు నమ్మకము కలగడం కోసమే ఆ భయాన్ని సృష్టించాడు భగవంతుడు అని చెప్తారు. అదే నీలో భయం లేదంటే భగవంతునికి నీ మీద నమ్మకం ఉంది అని చెప్తారు. ఎటు తిరిగి ఈ భక్తుని రక్షించడానికే భగవంతుడు 2 నాటకాలు ఆడింది అనే విషయాన్ని, అంటే విశ్వాసం పెంపొందించడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా అది జరిగిందనే విషయాన్ని మనము చెప్పవచ్చు. అనవసరమైనటువంటి విషయాలు పోయి అనేకమైనటువంటి ఇబ్బందులు, బాధల్లో కూరుకుపోతున్నటువంటి నేపథ్యంలో మనం అనేక సందర్భాలను మన నిత్య జీవితంలో పరిశీలిస్తుంటాము. తొక్కి పాము అనుకుని భయపడి ప్రాణాలు కోల్పోయినటువంటి వారు కూడా ఉండవచ్చు. అలాంటి భయాలు, నిర్హేతుకమైనటువంటి భయాల ద్వారా చాలా మంది ఇలా ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ రోజులలో మనం చూస్తుంటాము, కాలేజీ అమ్మాయిలు వెళ్తుంటే ఆకతాయిలు ఆట పట్టిస్తుంటే, ఒక అమ్మాయిని కళాశాల నుంచి వస్తుంటే ఒక ఆకతాయి, ఒక పోకిరి విధవ వెంటబడి ఆ నానా హింసకు ఇబ్బందులకు గురి చేస్తుంటే ఆమె నిత్యం భయాందోళనకు గురై ఒక రోజు వాళ్ళ టీచర్కి, వాళ్ళ మేడంకి, లెక్చరర్కి చెప్పుకునేది, ఇలా నన్ను ఫలానా వ్యక్తి నన్ను ఇట్లా రోజు వేధిస్తున్నాడు, వెంట రాదు వస్తువు పోతూ ఉంటే ఐ లవ్ యూ అంటున్నాడు, ఏమో అంటున్నాడు, చేస్తున్నాడు, చిన్న చిల్లర పనులు చేస్తున్నాడు, నన్ను వేధిస్తున్నాడు అని చెప్తే, అమ్మా నువ్వు చక్కగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేయి, వాడి సంగతి వాళ్ళు చూసుకుంటారని చెప్తారు. అమ్మో నేను పోలీస్ స్టేషన్ వెళ్ళడమా, వామో వాడు నా మీద యాసిడ్ పోస్తాడు తర్వాత తెలిస్తే అని ఆందోళన చెందుతుంది. మరి అయితే మీ అమ్మ నాన్నలకు చెప్పమ్మా అని చెప్పి పంపిస్తుంది. అమ్మ నాన్నలకు చెప్తే వాళ్ళు కూడా భయపడరు, అమ్మో అలాంటి పని చేయొద్దు, మనము అనవసరంగా మనం ఇరుక్కుపోతామమ్మా, నువ్వు పోవద్దు అని చెప్తారు. టీచర్ చెప్పినటువంటి కాన్ఫిడెన్స్ ని కొన్ని గుర్తు పెట్టుకొని ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కి చివరిగా ఒంటరిగానే వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఆ సిఐ గారు అది పిటిషన్ తీసుకొని, నీకేం పర్వాలేదమ్మా నువ్వు వెళ్ళిరా అని చెప్తారు. అలా వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2 మాసాల తర్వాత అదే సేమ్ పోకిరి విధవ ఒక ఫంక్షన్ లో తారసపడతాడు ఈ అమ్మాయికి. అప్పుడు ఆడు తలదించుకొని అటు వెళ్ళిపోతాడు. అక్కడ అర్థమైంది ఆమెకు, నేను ఆ రోజు మా మేడం మాట విని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం వల్ల వాడికి ఏదో శాస్తి జరిగింది, పోలీసులు నాకు చెప్పలే కానీ నాకు మేలు జరిగింది అనుకుంటారు. అంటే భయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ముందడుగు వేస్తే మన ఆపదలు మన దరిచేరవనే విషయాన్ని ఈ సందర్భంగా మనము గ్రహించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ఆత్మవిశ్వాసానికి సంబంధించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, అవి ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, ఆత్మవిశ్వాసంలో ఎన్ని రకాలుగా ఉంటాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే విషయాన్ని నేను చెప్పడానికి కోసం ఒక పీపీటీని ప్రజెంట్ చేస్తాను. రమేష్ సార్ దానికి సహకరిస్తున్నారు. రమేష్ సార్ పీపీటీని ఆన్ చేయండి సార్. Okay, sir. Okay, this is self-confidence. Next page. What is self-confidence? అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? ఇందాక చెప్పిన విషయాలన్నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంబంధించిన విషయాలే. దీన్ని మరోసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ the feeling or belief that one can have faith
in or rely on someone or something. మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, బిలీఫ్స్, నమ్మకాలు, ఆ విశ్వాసాన్ని మన మీద మనకు నమ్మకం పెంచుకోవడానికి ప్రయత్నం జరిగేది. ఇతరులపై ఉన్నటువంటి అపనమ్మకము, ఇతరుల యొక్క సంఘర్షణను ఎదుర్కొనడం ద్వారా ఏ విషయంలోనైనా ఏ వ్యక్తి పైన కానీ తనపై తనకు కానీ నమ్మకాన్ని పరిపూర్ణంగా పెంచుకోవడము, ఉంచుకోవడమే మనము ఆత్మవిశ్వాసంగా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా మనం ఇక్కడ గ్రహించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్ నెక్స్ట్ పోండి. ఇక్కడ చూడండి, అతని యొక్క పిక్చర్ ని గమనిస్తే ఎంత ఆందోళనతో, తబ్బిబ్బైపోయి సంఘర్షణలో కల్పిస్తున్నాడు. అదేంటి అంటే ఐడెంటిటీ యువర్ నెగిటివ్ థాట్స్. ఐడెంటిఫై యువర్ నెగిటివ్ థాట్స్. నీలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ ని గుర్తించుకో. అంటే నేను చేయలేనేమో, నేను చదవలేనేమో, నేను మాట్లాడలేనేమో అని ప్రతి దాన్ని నెగిటివ్ గా ఆలోచించేటువంటి విషయాలని మనం వాటిని గమనించాలి, వాటిని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి వాటిని ఓవర్కమ్ చేయడానికి కోసము మన వంతు ప్రయత్నం జరగాలి. నెక్స్ట్ సార్. ఇక్కడ చూడండి, నెగిటివ్ నుండి పాజిటివ్ కి ఎలా మనము వెళ్ళాలి. టర్న్ యువర్ నెగిటివ్ థాట్స్ సార్, టర్న్ యువర్ నెగిటివ్ థాట్స్ ఇంటూ పాజిటివ్. మన దగ్గర నెగిటివ్ థాట్స్ ఉన్నాయి. నేను అసలు మాట్లాడలేను, స్టేజ్ అంటే నాకు పరమ భయం, స్టేజీ మీద నేను నోరు మెదపలేను అనేటువంటి ఉన్నటువంటి భయము, భయంకరమైన భయాన్ని ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఎందుకు మాట్లాడలేను, ఆయన మాట్లాడండి కదా, ఆమె మాట్లాడండి కదా, నాకేంటి, నేను కూడా మాట్లాడగలను అనేటువంటి విశ్వాసంతో దాన్ని ఓవర్కమ్ చేస్తూ మైనస్ టు ప్లస్, నెగిటివ్ టు పాజిటివ్ వెళ్ళడానికి కోసం మన ప్రయత్నం జరగాలి. రైట్ సార్. ఇక్కడ చూడండి, హౌ టు డెవలప్ కాన్ఫిడెన్స్ లో ఇక్కడ రిఫ్యూజ్ టు అలో నెగిటివ్ థాట్స్ టు అకర్ మోర్ ఆఫెన్ దెన్ పాజిటివ్ థాట్స్. అంటే ఇక్కడ నెగిటివ్ థాట్స్, తరచుగా వచ్చేటువంటి నెగిటివ్ థాట్స్ నుంచి మనము పాజిటివ్ థాట్స్ లోకి వెళ్ళడానికి కోసము ప్రయత్నం జరగాలి. నెగిటివ్స్ ని మర్చిపోతూ పాజిటివ్ ను గుర్తించుకుంటూ ఆ థాట్స్ ని డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నం జరగాలి. ప్లస్ రైట్ గుర్తు పెట్టినది, ఇక్కడ మైనస్ అంటే నెగిటివ్ థాట్స్ కి ఇంటూ పెట్టేసి వాటిని తీసేసినాం, తొలగించేసినాం. ఓకే సార్. ఇక్కడ చూడండి, మెయింటైన్ ఏ పాజిటివ్ సపోర్ట్ నెట్వర్క్. మనము ఎలా ఉండాలంటే, మన స్నేహితులు విజ్ఞానములో ఉన్నతులైన వారితో స్నేహం చేయాలి, మనకంటే తక్కువ ధనవంతులైన వారితో కూడా స్నేహం చేయాలి. విజ్ఞానంలో మనకు ఉన్నతులు కావాలి, కానీ ధనవంతులు మనం తక్కువ వాళ్ళని కంపేర్ చేసుకోవాలన్నట్టు. ఇక్కడ మనకంటే ఉత్తములైన వారు ఎవరైనా ఉంటే ఆ గ్రూపుని కనుక మనం సమీపిస్తే వాళ్ళను మన కష్టాల నుంచి, మన ఇబ్బంది నుంచి ఓవర్కమ్ చేయడానికి ఒక మంచి స్నేహ బృందం మన దగ్గర ఉండాలి. ఒక ఫ్రెండ్షిప్ అనేది చక్కటిది ఉండాలి. అప్పుడే మనము వాళ్ళందరి సపోర్ట్ తోని మనము తప్పకుండా ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని సంపాదించగలుగుతామని దీని ద్వారా చెప్పగలుగుతున్నాం. ఓకే సార్. ఇక్కడ చూడండి, నెగిటివిటీ స్టాప్ చెప్పాలి, ఆపేసేయాలి దాన్ని. ఇక్కడ ఎలిమినేట్ రిమైండర్స్ ఆఫ్ యువర్ నెగిటివిటీ. మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. మనం ఏది వద్దనుకుంటామో అది మనకు పరి విధాలుగా వస్తూ ఉంటది. మనం ఏదైనా కాన్సన్ట్రేషన్ తోని మెడిటేషన్ కూర్చున్నప్పుడు మనం ఇది రాకూడదు మన మైండ్ లో అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అదే వస్తుంది నెగిటివ్ థాట్. మనం నిదానంగా పూజ చేయడానికి కూర్చున్నప్పుడు, మనం ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు, మనం ఏదో ఒక పనిలో, ప్రశాంతమైన పనిలో నిమగ్నం అవుదాం అనుకున్నప్పుడు ఏదైతే మనం రాకూడదు అనుకుంటామో అదే మన మైండ్ లోకి వస్తుంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, దాన్ని స్టాప్ చేయాలి, ఆ నెగిటివిటీని. అప్పుడు మనం అనుకున్న లక్ష్యం వైపు మన ఆలోచనలు సాగించేటువంటి అవకాశము ఉంటుంది. ఓకే సార్. ఇక్కడ చూడండి, ఐడెంటిఫై యువర్ థీమ్స్, టాలెంట్స్. ఐడెంటిఫై యువర్ టాలెంట్స్. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. ఆ గొప్పతనాన్ని ఐడెంటిఫై ఎవరు చేయాలి? ఫస్ట్ మనకు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మనలో క్రియేటివ్ ఉంటుంది, మనలో టాలెంట్లు, రకరకాల టాలెంట్ ఉంటాయి. ఒకరు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు అయితే, మరొక కంప్యూటర్స్ విభాగంలో, ఒకరు సృజనాత్మకమైనటువంటి పరిశోధనల్లో, మరొకరు ఎక్స్పర్ట్ గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గాను, ఇంకొకరు నిష్ణాతులైనటువంటి వక్తగా ఉండొచ్చు. ఇలా మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్ప గుణం ఇమిడి ఉంటుంది. అది పుట్టకతోనే సహజంగా కొన్ని లక్షణాలతో ప్రతి వ్యక్తి ఉంటారు. ఆ టాలెంట్ ని ఐడెంటిఫై చేసేసి దానికి సాన పెడితే గనక, దానికి పదును పెడితే గనక తప్పకుండా ఆ రంగంలో మనం రాణిస్తాము.
అలాంటి టాలెంట్స్ ని మనం దొరకబట్టుకోవాలి ఇక్కడ అనేది దీని ద్వారా మనం ఈ స్లైడ్ ద్వారా చెప్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటుంది, టేక్ ప్రైడ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు గొప్పగా భావించుకో. మనము ఎవరికంటే తక్కువ కాదు. మిగతా వాళ్ళు కొన్ని సందర్భాల్లో మిగతా వాళ్ళు మన దగ్గర మనకంటే తక్కువ అనే భావన కలిగి ఒక కింగ్ లాగా, ఒక రాజులాగా మనం భావించుకుంటే మన ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది తప్పకుండా. నెక్స్ట్ సార్, ఇక్కడ చూడండి, యాక్సెప్ట్ కాంప్లిమెంట్స్ గ్రేస్ఫుల్లీ. మన చాలా మంది అభినందిస్తుంటారు. మనకు ఏబిసిడి టెక్నిక్స్ లో అంటే ఎవాల్యుయేషన్ అని చెప్పుకున్నాం కదా. ఆ ఎవాల్యుయేషన్ ఏంటి అంటే, మనము స్టేజ్ పై నుంచి ఆ బ్రహ్మాండమైనటువంటి స్పీచ్ ఇచ్చేసి కిందికి దిగుతుంటే మనల్ని అభినందించే వారు చాలా మంది ఉంటారు. చాలా ఏం మాట్లాడినా సరే చాలా సూపర్ సార్, సూపర్, హైలైట్ అని అలా ఆటోగ్రాఫ్లకు లేకపోతే వాళ్ళు సెకండ్స్ ఇచ్చేవాళ్ళు, చాలా అభినందనలు చెప్పేవాళ్ళు ఈ స్పీచ్ సందర్భంగా ఉంటారు. అలాగే మిగతా రంగాలలో కూడా రాణించే వారికి అభినందనలు వస్తుంటాయి. వాటిని గ్రేస్ఫుల్ గా, ప్రశాంతంగా, మంచిగా స్వీకరించాలి. అంటే వాటిని ఎప్పుడు కూడా తిరస్కరించకూడదు. పోయి నాకు ఇది కామనెల్లి అనుకోకూడదు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, బాబు అద్దంలో చూసి ఎలా నవ్వుతున్నాడు. లుక్ ఇన్ టు ద మిర్రర్ అండ్ థ్రో ఎ స్మైల్. ఒక్క నవ్వు విసిరండి. మీరు ఎవరితో బయట వాళ్ళతో మాట్లాడడం అలవాటు కోల్పోతున్నాం. ఈ రోజు నవ్వులు కరువైపోతున్నాయి. ఆ నవ్వులు పూజించేందుకు మన ప్రాక్టీస్ అద్దం దగ్గర జరగాలి. మనకు ఎవరంటే మంచి ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరని అడిగితే తప్పకుండా అద్దం అనే చెప్పాలి. అద్దము మనము నవ్వుతే నవ్వుతుంది, మనం నవ్వుతే ఏడవదది. అద్దము మనం ఏడుస్తే ఏడుస్తుంది, మనం ఏడుస్తే నవ్వదది. ఏది కూడా అపోజిట్ చేయరు. నువ్వు ఏది చేస్తే అదే చేస్తుంది. కాబట్టి అంతకు మించినటువంటి స్నేహితులు ఎవరు లేరు. ముందు అద్దం దగ్గరనే మీరు ఆ నవ్వడాన్ని, మీ బ్యూటీనెస్ ని అక్కడ పరిశీలించుకొని హ్యాపీగా ఫీల్ కండి. అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. రైట్ సార్. ఇక్కడ చూడండి, హౌ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే దాంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయండి. అలా మనం తీసుకుంటే కనుక ఆ డెవలప్మెంట్ ఎలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం చూడొచ్చు. ఇక్కడ గోల్ సెట్టింగ్. ఫస్ట్ మనం ఏ పనికి పూనుకున్నా కానీ ఒక లక్ష్యాన్ని ఫస్ట్ నిర్దేశించుకోవాలి. ఒక లక్ష్యం మనకు కావాలి. ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత నెక్స్ట్ సార్ రమేష్ సార్, ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని అనలైసిస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పరిశ్రమ పెట్టాలనుకున్నాం, ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాం అనుకోండి. మనము ఆ ఇండస్ట్రీని ఒక టార్గెట్ చేసుకున్నాము. ఆ ఇండస్ట్రీ పెట్టాలంటే దాన్ని అనాలిసిస్ చేయాలి. ఎలా, దీనికి ఏమేమి వస్తువులు సేకరించాలి, ముడిసరికి ఎక్కడ ఉంటుంది, దానికి అప్లై ఎలా చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ప్రొక్యూర్మెంట్స్ ఏం కావాలి, ఎవ్రీథింగ్ ని అనాలిసిస్ చేసుకునేటువంటి శక్తి మనలో ఉండాలి. నెక్స్ట్ సార్, దాన్ని క్రియేషన్. ఇప్పుడు గోల్ సెట్టింగ్ అయింది, పరిశ్రమ పెట్టాలనుకున్నారు, పరిశ్రమకు కావాల్సినటువంటి వస్తువును అనాలిసిస్ చేసుకున్నారు. దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయడం ద్వారా మన ప్రొడక్ట్ బయటకు వస్తుంది అనేటువంటి ఒక ప్లానింగ్ ఉండాలి. కరెక్ట్ ప్లానింగ్, దాన్ని క్రియేటింగ్ అని అంటారు. నెక్స్ట్ సార్, దాన్ని అలా క్రియేట్ చేసినటువంటి విషయాన్ని, ప్లాన్ చేసినటువంటి విషయాన్ని యాక్షన్ లో పెట్టాలి, కార్యాచరణలో పెట్టాలి. అప్పుడు మనము ప్రొడక్షన్ కి వైపు దారి మల్లుతుంది. తర్వాత లాస్ట్ లో ఎవాల్యుయేషన్. ఆ ఎవాల్యుయేషన్ ఏంటంటే, మనం చేసినటువంటి, మన గోల్ పెట్టుకున్న గోలు, మన అనాలిసిస్, మన క్రియేటివిటీ, మన క్రియేషన్స్, మన యాక్షన్స్ ఇవన్నీ ప్రతికూలంగా ఉన్నాయా, అనుకూలంగా ఉన్నాయా, నేను అనుకున్నటువంటి గోలు రీచ్ అయ్యానా లేదా, ఆ ఎవాల్యుయేషన్ లో నెగటివ్స్ అండ్ పాజిటివ్స్ ఏమున్నాయి, పాజిటివ్స్ ఉంటే కనుక వారికి హ్యాపీగా ఫీల్ కావడం, నెగటివ్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి కోసం ఉపయోగపడతాయి అనే విషయాన్ని ఇక్కడ మనము ఈ డైరెక్షన్స్ ద్వారా మనం చెప్పడానికి ప్రయత్నం చేశాము. నెక్స్ట్ సార్. సో టైప్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్సెస్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లలో ఉన్నటువంటి రకాలలో మొట్టమొదటి లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీన్స్ మనలో ఆత్మవిశ్వాసము లోపించడము, అంటే తక్కువగా ఉండడము అనేది మనకు అక్కడ భావించవచ్చు. నెక్స్ట్ తీసుకోండి సార్, దాని గురించి డీటెయిల్స్ చెప్తారు ముందు. తర్వాత ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే సానుకూలమైనటువంటి, నీకు ఎంతవరకు అయితే కాన్ఫిడెన్స్ అవసరమో నీ పనులలో, నీ క్రియలలో, అంతవరకు మనలో కాన్ఫిడెన్స్ సంపాదించుకోవడము, ప్రోగు చేసుకోవడాన్ని ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. నెక్స్ట్ సార్, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక అతి విశ్వాసం. ఇది అంటే మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మితిమీరిపోయినాయి. ఇక నన్ను మించినోడు ఎవరు లేడు, నేనే గొప్పని, నేనే రాజుని, నేనే కింగుని అంటే
అది ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఇది ఎటు దారి తీస్తుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ మూడింటికి సంబంధించినటువంటి నేను ఒక పద్యం రాసినండి, అది వినిపిస్తా ఇప్పుడు నీకు. ఈ 3 కాన్ఫిడెన్స్ సంబంధించింది. నమ్మకమ్ము సడల నమ్మకమ్ము సడల నగుబాటు తప్పదు, నమ్మకమ్ము సడల నగుబాటు తప్పదు. అంటే నమ్మకం, లో కాన్ఫిడెన్స్ అంటే ఇది. నమ్మకం సడలిపోతే నగుబాటు అవుతాం. అతిగా నమ్మకమును యాశద్రుంచు, అతిగా నమ్మకము యాశద్రుంచు అంటే అతి నమ్మకము ఆశలు ఉదించిపోతాయి అనే విషయం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చేరి ఉన్న మనిషి విజయ బాట పట్టి వీరుడగును. విజయ బాట పట్టి వీరుడైపోతారు ఎవరు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఈ మూడింటికి సంబంధించినటువంటి భావం స్ఫురించే రీతిలో ఈ పద్యాన్ని నేను రాసుకున్నానండి. ఇది ఆటవెల్లి పద్యం ఇది. సో మనకి ఇక్కడ ఈ 3 అంశాల గురించి ఇంకా ముందు కొంచెం పరిచయం ఉంటుంది. నెక్స్ట్ సార్, రమేష్ సార్. సో లో కాన్ఫిడెన్స్ గురించి మనం పరిశీలిద్దాం. ఇక్కడ లో కాన్ఫిడెన్స్ గవర్నింగ్ యువర్ బిహేవియర్ బేస్డ్ ఆన్ విత్ వాట్ అదర్ పీపుల్ థింక్. మీరు లో కాన్ఫిడెన్స్ లో ఎందుకు వెళ్ళిపోతారంటే నీ బిహేవియర్, నీ ప్రవర్తన వేరే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకు అనుగుణంగా ఉండాలేమో అనే ఇండివిజువల్స్ ని కోల్పోయి భయంతో బతికి తన ఆత్మవిశ్వాసాన్ని తక్కువ చేసుకునేటువంటి స్థితి అది. సార్ నెక్స్ట్. స్టేయింగ్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ లో ఉండి ఎప్పుడు నేను భద్రంగా ఉండాలి, నాకు ఇబ్బందులు రావద్దు, నేను పని చేయకపోయినా పర్లేదు, నేను ఇప్పుడున్న పరిస్థితిలో ఉంటే చాలు అనేటువంటి కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోవడం. ఫియరింగ్ ఫెయిల్యూర్స్, నేను ఓడిపోతానేమో, నాకు విజయం రాదేమో, నేను ప్రయత్నం చేయడం వృధానేమో అనుకునేటువంటి తత్వము. సో అవాయిడ్ టేకింగ్ రిస్క్స్. ఎప్పుడు కూడా రిస్క్ తీసుకునే ప్రయత్నం చేయమండి. అది లేకపోతే నేనైతే వెళ్ళను అనేటువంటి భావన కలిగి ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ రిస్క్ తీసుకోవడం వల్ల అది ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అనేది. ఐ కాంట్ ఫైండ్ హ్యాపీనెస్. నాకు ఈ జీవితానికి ఇంతే హ్యాపీనెస్ అనేది నేను పొందలేను, ఇది ఇంతే కావచ్చు, నా కర్మ, నా రాత, తలరాత అనే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారు కూడా మనం పరిశీలిస్తాము. లైఫ్ హ్యాస్ నథింగ్ మోర్ టు ఆఫర్ మీ. ఈ జీవితం నాకు ఏమి ఇచ్చిందైతే నేను ఏమి పొడగయ్యాను, నాకు ఏమున్నది, అంతా వ్యర్థమైపోయింది, నా జాతకమే ఇంతే కావచ్చు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ సందర్భంగా ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఈ లో కాన్ఫిడెన్స్ సంబంధించిన విషయంలో 1914లో థామస్ ఎడిసన్ అనేటువంటి గొప్ప పారిశ్రామికవేత్త, అదేవిధంగా ఒక ఇన్వెంటర్ కూడా ఆయన ఏం చేశాడు, 67 years కష్టపడి ఒక ఇండస్ట్రీని నెలకొల్పాడు. $1 million వాల్యూ ఉన్నటువంటి ఇండస్ట్రీని ఆయన స్థాపించాడు. అది దాని మీద ఎంతో భవిష్యత్తు 60 ఏళ్ళు కష్టపడ్డటువంటి ఫలితాన్ని ఆయన కోరుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి దశలో అది ఏమైందంటే ఒకరోజు అగ్నికి ఆవుతైపోయింది. అక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల అదంతా కాలిపోయింది. దానికి లిటిల్ ఇన్సూరెన్స్ మాత్రం, ఇన్సూరెన్స్ పెద్దగా లేదు. ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే ఇండస్ట్రియలిస్టులు చాలా మంది ఇన్సూరెన్స్ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసేసి 50 లక్షల ఫ్యాక్టరీని కాలబెడుతున్నారు, ₹1 కోటి వస్తాయని చెప్పేసి. అలా కాదు, ఆయన నిజాయితీపరుడు కాబట్టి ఆ $10 million ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి ఇండస్ట్రీ కాలిపోయింది, ఇన్సూరెన్స్ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో ఆయన తలబట్టుకొని కూర్చోలేదు. అయ్యో నా ఆస్తి ఎంత పోయింది, నా జీవితం నాశనం అయిపోయిందని ఆయన ఆలోచించలేదు, ఏడవలేదు. ఆయన ఏం చెప్పాడంటే ఆల్ మై మిస్టేక్స్ బర్న్ట్ అప్ ఇన్ యాషెస్ అన్నాడు. నా మిస్టేక్స్, నేను ఏమేమి తప్పులు చేశానో ఆ తప్పులన్నీ ఈ మంటల్లో కాలిపోయినాయి, పోతే పోనీలే అని ధైర్యంగా చెప్పుకున్నాడు ఆయన. అప్పుడు ఏం చేశాడు, థ్యాంక్ గాడ్, దేవుడా ఏం చేసినా నాకే మేలు చేసినావు, నా కోసమే నువ్వు చేసిందంట, ఆ ఫ్యాక్టరీ పోయినందుకు నేను బాధపడను, ఇంకొకటి కొత్తది స్టార్ట్ చేస్తా అనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకున్నాడు. ఒక 3 weeks లోనే అతను ఫోనోగ్రామ్ను కనిపెట్టాడు. అది కాలిపోయినటువంటి 3వ వారంలోనే ఫోనోగ్రామ్ అంటే గ్రామ్ ఫోన్ లాంటి ఫోనోగ్రామ్ని కనుగొన్నటువంటి థామస్ ఎడిసన్, ఆయన ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో ఈ సందర్భంగా మనం పరిశీలించవచ్చు. అంటే ఒక ఫ్యాక్టరీ సమూలంగా నాశనం అయిపోతే, ఒక ఉపద్రవం మీద వచ్చి పడిపోతే, ఆ క్షణములో ఆవేశానికి బాధకు గురి కాకుండా నా తప్పు లేవుని, అవి కాలిపోయినాయి, ఏం జరిగినా నా మంచిగా జరిగింది అనేటువంటి భావనతో ఆయన చేసినట్టు చూడండి, అది విశ్వాసం అంటే. ఈ లో కాన్ఫిడెన్స్ లో అలాంటి భావనలో ఉండరు. రమేష్ సార్ ప్రొసీడ్. ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు ఇది మనకు కావలసిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
ఆప్టిమల్ సెల్ఫ్, ఇందాక నేను చెప్పింది అదే. ఆప్టిమల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే ఈ థామస్ ఆల్వా ఎడిసన్ కూడా దీన్ని మనకు పరిశీలిస్తే కనుక ఆయనలో ఆత్మవిశ్వాసము ఏ క్షణాన ఏ కోశాన కూడా సడలిపోలేదు. మనలో ఆత్మవిశ్వాసం ఇంప్రూవ్ చేసుకుంటే కనుక మన అభివృద్ధి, మన విజయము మన లైన్లోకి వస్తుంది. నెక్స్ట్ సార్ చూడండి, ఇక్కడ డూయింగ్ వాట్ యు బిలీవ్ టు బి రైట్ ఈవెన్ ఇఫ్ అదర్స్ మాక్ ఆర్ క్రిటిసైజ్ యు ఫర్ ఇట్. ఓకే, డూయింగ్ వాట్ యు బిలీవ్, నువ్వు ఏది నమ్ముతావో అది చెయ్యి. వాళ్ళేమో అనుకుంటారు, వాళ్ళు విమర్శిస్తారు, వీళ్ళు విమర్శిస్తారు అనేటువంటి బాధను, ఆ ఆలోచన రానియకుండా నువ్వు నమ్ముకున్న దానికి ప్రొసీడ్ గాను. నీలో ఆత్మవిశ్వాసం ఇనుబడింపజేసిన కొంతమంది క్రిటిసైజ్, నీ ముండా నువ్వేం చేస్తావురా, వీడేం చేస్తాడు, వీడేం మాట్లాడుతాడు స్టేజ్ ఎక్కి, వీడితో ఏమైతాడు, నేను చూడలేదా వీడిని అనేటువంటి క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి క్రిటిసైజ్ ని పట్టించుకోకుండా నువ్వు ఏది నమ్ముతావో అది చేయడానికి ముందుకెళ్ళు. ఇక్కడ ఒక ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో నిక్ విజిస్టిక్ అనేటువంటి ఒక దివ్యాంగుడు, ఆయనకు చేతులు కాళ్ళు రెండు ఏమీ లేవు, ఓన్లీ బాడీ, దాన్ని టోసో అంటారు ఇంగ్లీష్ లో. సో ఆ బాడీ మాత్రమే ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక లెఫ్ట్ హిప్ మీద ఒక చిన్న పాదం మాత్రమే ఉంది. బై బర్త్ అతని జీవితం అది. ఆయన చిన్నతనంలో చాలా సందర్భాలలో నా జన్మ వేస్ట్, నా జన్మ వృధా అని అమ్మకు చెప్పి మునిగి వాటర్లో మునిగి చావడానికి అటెంప్ట్ చేసి ఆయన మళ్ళీ జీవించాడు. అలా వాళ్ళ అమ్మా నాన్నలు పెట్టినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్, పెంచిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో అతను ఆ ఒక్క పాదంతో స్విమ్మింగ్ చేస్తాడు, ఆ ఒక్క పాదంతో టైపింగ్ చేస్తాడు, ఆ ఒక్క పాదంతో గోల్ఫ్ ఆడతాడు, ఆ ఒక్క పాదంతోనే మరి స్కేటింగ్ చేస్తాడు. ఎస్, ఆ ఒక్క పాదంతోనే ఇంకా బోటింగ్ పోటీల్లో పాల్గొంటాడు. వీటన్నిటికి మించి అతడు పెద్ద మోటివేషనల్ స్పీకర్ గా, ప్రపంచంలోని 200 కంట్రీస్ లో తిరిగి ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఆయన ఎదిగాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా, భగవంతుడు నన్ను ఎందుకు పుట్టించాడంటే ఇతరులలో విశ్వాసం నింపడానికే నన్ను పుట్టించాడు ఇలా అని చెప్పాడు. ఆయన మోటివేషనల్ స్పీకర్ అనే స్పీచెస్ లో చెప్పిన విషయం ఏంటంటే, భగవంతుడు నన్ను ఎందుకు పుట్టించాడంటే, అంటే కాలు లేకుండా ఇలా పుట్టించాడు ఎందుకంటే ఇతరులలో విశ్వాసం పెంచడానికే నన్ను ఇలా పుట్టించాడు. నేను వాళ్ళు చేయలేని పని నేను చేసి చూపిస్తే కనుక వాళ్ళు ధైర్యం రెట్టింపు అవుతుంది. ఆయనకు ఏమి లేని వ్యక్తి అలా అయ్యాడు, నేనెందుకు చేయలేను, ఆయన ఈదుతున్నాడు నేనెందుకు చేయలేను, ఆయన గేమ్స్ ఆడుతున్నాడు నేనెందుకు ఆడలేను, ఆయన మాట్లాడుతున్నాడు నేనెందుకు మాట్లాడలేను అనేటువంటి విశ్వాసం నింపడానికి అతను ఆ స్పీచ్ లో పేర్కొన్నాడు. ఇవన్నీ మనకు లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి. ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళు హిమ శిఖరాలను అధిరోహించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ చూడండి, మేక్ డిసిషన్స్ విత్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్. పరిపూర్ణమైనటువంటి కాన్ఫిడెన్స్ తో నువ్వు నీ నిర్ణయాలని తీసుకో. నువ్వు అనుకున్నది చేయగలగడానికి కోసం సిద్ధమవు. అంటే అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ ఉండాలి నీకు. అందులో ఏమి తేడా రాకుండా నీ ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా నిర్ణయాన్ని సాధిస్తావు. మన ఛాయ్ వాళ్ళ మోడీ రైల్వే స్టేషన్ ఛాయలు అమ్ముకొని వాళ్ళ ప్రధానమంత్రి కాలేదా? మన పేపర్ బాయ్ ఏపీజే కలాం గారు రాష్ట్రపతి కాలేదా? అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు నిదర్శనాలు ఇవన్నీ కూడా అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సార్, సో ఇక్కడ పరిశీలిస్తే మనకు రిలీజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డౌట్ అండ్ రిప్లేస్ ఇట్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక, మీలో అయ్యో నేను చేస్తున్నా లేదా, నేను దునపగలుగుతున్నా లేదా, నేను వెళ్ళగలుగుతున్నా లేదా అనేటువంటి సందేహాలు ఉంటే మీలో నువ్వే మాట్లాడుకొని, మీ ఆత్మతో మీరే మాట్లాడుకొని దాన్ని మీరు పరిశీలించేటువంటి దాన్ని ఓకే సార్ ఓకే దాన్ని కనుక మీరు డెవలప్ చేసుకొని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటే తప్పకుండా ఆ స్టేజ్ని మీరు దాటగలుగుతారని చెప్తున్నాము. ఇక్కడ మనం ఏది జరుపుకుంటే అది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఈ సందర్భంగా ఒక వాన చినుకుంది, వర్షపు బొట్టు. ఆ వర్షపు బొట్టు మన చేతిలో కనుక, అరిచేతిలో పడితే కనుక వర్షం దాన్ని మనం నోట్లో పెట్టుకొని తాగడానికి, నాలుక మీద వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే వర్షపు చినుకు ఒక మోరీలో, ఒక డ్రైనేజీలో పడితే దాన్ని మనం చూడలేకపోతాం. అదే వర్షపు చినుకు ఒక తామర ఆకు పైన పడితే ఒక చక్కని ముత్యముల మెరుస్తూ జగజగలాడుతూ కనిపిస్తుంది.
అదే అదే వర్షపు చునుకు ఒక ముత్యములో, ఒక చిప్పలో పడితే, సముద్రపు చిప్పలో పడితే అది ముత్యంగా మనకు వస్తుంది. అదే వర్షపు చినుకు ఒక పంట చేలో పడితే బంగారు పంటలు పండిస్తుంది. అంటే ఒక వర్షపు చినుకు ప్లేస్ను బట్టి, అది పడినటువంటి ప్లేస్ను బట్టి దాని వాల్యూ పెరుగుతున్నది. అదే విధంగా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీరు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. మీరు ఆలోచించే విధానాన్ని బట్టి మీ విజయం మీకు సమకూరుతుంది. మన స్థలాన్ని, మన ఆలోచనని, మనం చేసే విధానాన్ని బట్టి మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నానండి. డిసిషన్స్ విత్ ద స్విఫ్ట్. మీరు కష్టాలలో ఏదైనా ఇబ్బంది, ఛాలెంజ్ ఎదురైన సందర్భంలో మీరు ఆ నిర్ణయాన్ని, స్విఫ్ట్ అంటే వేగంగా, ఇక్కడ స్విఫ్ట్ మీన్స్ వేగం, వేగంగా మీరు డిసిషన్ తీసుకునేటువంటి శక్తిని కలిగి ఉండాలి. అప్పుడే మీరు కాన్ఫిడెన్స్, ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అయ్యో, ఇప్పుడు మనం ఒక రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నప్పుడు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ట్రాఫిక్ లో ఎదురుగా వస్తున్నటువంటి ఒక వెహికల్ ఒక క్షణం అయితే మనం కొట్టేసి వెళ్ళిపోతానే, ఆ దశలో నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎలా స్పందించాలి అని ఆలోచించుకుంటుంటే అయిపోద్ది పని. ఆ క్షణంలో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం, ఫాస్ట్ గా ఇమ్మీడియట్ గా తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని, ప్రాణాలను కాపాడుతుంది. అది ఇక్కడ మనకు కావలసినటువంటి విషయము. అంటే ఇమ్మీడియట్ గా తీసుకో, సరైన నిర్ణయం తీసుకో అనే విషయాన్ని ఇక్కడ నేను చెప్తున్నాను. అదేవిధంగా లిజన్ టు వాట్ యు వాంట్ ఇన్స్టెడ్ ఆఫ్ నీడింగ్ అదర్స్ అప్రూవల్. ఎవరో మెచ్చుకోవాలి, ఎవరో చెప్పాలి, వాళ్ళకు అనుగుణంగా నేను మెదలని కాదు. నీకు ఏం కావాలి, నువ్వేం చేయదలుచుకున్నావు, నీ ఆత్మవిశ్వాసం ఇంప్రూవ్ కావడానికి కోసం నీకున్నటువంటి వనరులు ఏంటి, అది పరిశీలించుకో. కానీ ఇది చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నాకు అప్రిషియేషన్స్ వస్తాయో లేదో ఇవి ఇవ్వదు. అలా కాకుండా చేసినప్పుడు నువ్వు ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేసుకున్నట్టని ఇక్కడ మనము చెప్పవచ్చు. సో నెక్స్ట్ సార్. సో ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక ఓవర్ కాన్ఫిడెన్స్ విషయం మన అందరికీ తెలిసిందే. అంటే నా అంత గొప్పోడు ఇవ్వలేడు, ఈగోయిజం, ఈగోయిస్టిక్ ఫెలో అంటారు. నాకు వచ్చింది ఎంతో, కానీ నా అంచనాలకు తెలియదు, కానీ ఇతరులను చూసి వాళ్ళందరికంటే నేను గొప్పవాడిని అనుకునేటువంటి తత్వము. ఇక్కడ మనకు అందరికీ తెలిసినటువంటి స్టోరీ ఏంటిది, తాబేలు కుందేలు కథ. ఇక్కడ తాబేలుకు ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ ఉంటే, కుందేలుకి ఏముంది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇక్కడ కుందేలు నేనే స్పీడ్ గా పరిగెత్తగలను, తాబేలు నాతోనే పోటీ పడుతుంది, అది ఇక్కడనే అందుకుంటా, ఇక్కడనే వెనుకబడిపోద్దని అది హాయిగా పడుకుంటే, అది నిదానంగా వెళ్ళి తాబేలు టార్గెట్ రీచ్ అవుతుంది. అది ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ తాబేల్లో ఉంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ కుందేల్లో ఉందని ఈ సందర్భంగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ సవాళ్ళను అధిగమించడానికి కోసము ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంథెన్ అవర్ కన్విక్షన్స్ అన్నారు. అంటే ఏ సవాలు ఎదురైనా కానీ ఆ ఛాలెంజ్ స్వీకరించాలని భగవంతుడు మనకు విశ్వాసం పెంచడానికి కోసమే నీకు సవాళ్ళు ఇస్తారు. నీకు కష్టం వచ్చిందంటే నువ్వు ధైర్యం పెంచుకో అన్నట్టు, నీకు ఇబ్బంది వచ్చిందంటే నీలో విశ్వాసం పెరుగుతుంది అన్నట్టు. అది మనకు ఛాలెంజ్ గా తీసుకోవాలని చెప్పేసి ఆఫెన్ we come across people who are over confidence, egoistic, stubborn, మొండి వాళ్ళు. ఎగోయిస్టిక్ అంటే మా అంత గొప్ప వాళ్ళు ఎవరని సుపీరియారిటీ ఫీల్ అయ్యే వాళ్ళు, ఇలాంటి వారి ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకున్న వాళ్ళని జనరల్లీ దీస్ పీపుల్ హ్యావ్ ద సో కాల్డ్ సుపీరియారిటీ కాంప్లెక్స్. ఇలాంటి వర్షం ఏమంటారంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నటువంటి వ్యక్తులుగా మనము తెలుస్తుంటాం. సార్ నెక్స్ట్. ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఇంకొక విషయాన్ని మనం పరిశీలిస్తే, ఏ కండిషన్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ అప్రాక్సిమేటింగ్ వన్స్ కెపాసిటీ టు పర్ఫార్మ్ ఆర్ అప్రాక్సిమేటింగ్ ద కెపాసిటీ ఆఫ్ అన్ అపోనెంట్ టు పర్ఫార్మ్. అంటే ఇక్కడ మనము అపోనెంట్, మనలో బయటి వ్యక్తుల్ని పరిశీలించి వాళ్ళని అంచనా వేసుకోలేక వాళ్ళకంటే మనమే గొప్ప అనే అప్రాక్సిమేటింగ్ అంటే సరిసమానంగా భావించుకునేటువంటి స్థితిని మనం చూడడము అది తప్పు. ఏ కండిషన్ ఆఫ్ ఓవర్ అప్రాక్సిమేటింగ్ ద వన్స్ కెపాసిటీ, ఇతరుల యొక్క కెపాసిటీని సరిగా అంచనా వేయకపోతే మనం బోల్తా పడిపోతాం. అలా వాడు ఎంత మేధావి అయినా కానీ వాడి తక్కువగా భావిస్తే మనం ఓడిపోయినట్టే. అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలి. సో ఇక్కడ మనం చూస్తుంటే unsupported belief on unrealistic good and presumption that have forwarded result with arrays. అంటే ఇక్కడ అన్సపోర్టెడ్ బిలీఫ్స్, నీలో నమ్మకాలు ఉన్నాయి కానీ ఎంతవరకు అది ఆ నమ్మకము నిజము, దానికి సపోర్ట్గా మనం ఏం చేసుకోగలుగుతాం, దాన్ని ఎలా మనము సపోర్ట్ చేసుకోగలుగుతాం నీకున్న నమ్మకాన్ని. అంటే నేను ఒక
కొండను ఎక్కగలను అనేటువంటి విషయాన్ని నేను అనుకుంటే, ఈ కొండ వాళ్ళేంటి నేను కూడా ఎక్కుతా ఎవరెస్ట్ అని అనుకుంటాము. దానికి నువ్వు ఎక్కడానికి కోసం నీ ప్రయత్నాలు ఏమున్నాయి, నీ దగ్గర ఎవిడెన్సెస్ ఏమున్నవి, ఎన్నిసార్లు నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావు, ఎన్నిసార్లు ఎక్కి ప్రయత్నం చేసి వచ్చినావని ఇవన్నీ మనం చూసుకోవాలి. అన్సపోర్ట్ గా ఉండకూడదు అనేది భావం ఇక్కడ. రైట్ సార్. నెక్స్ట్ ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈస్ జనరల్లీ నాట్ ఎన్ అట్రాక్టివ్ ట్రైట్ ఆఫ్ ఎవ్రీవన్. ఇక్కడ ట్రైట్ అంటే గొప్ప విషయం, విశేషమైనటువంటి విషయంగా భావించవచ్చు. అంటే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ జనరల్లీ నాట్ ఎన్ అట్రాక్టివ్ ట్రైట్, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మెచ్చుకోదగ్గ విషయం కాదు అని ఇక్కడ చెప్పొచ్చు, స్పష్టంగా చెప్పొచ్చు. మనం అందరికీ ఆమోదయోగ్యమైన విషయం కాదు. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఒకసారి మనం పరిశీలిస్తే ఏవి ఉండదు, ఏవి ఉండకూడదు. నెక్స్ట్ ఓడి సార్. నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఓకే సార్ ఉండండి. ఓకే, ఇక్కడ ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ ఓకే రైట్ అంటే ఇది మనకు అవసరము. ఇక్కడ లో అండ్ ఓవర్ కాన్ఫిడెన్సెస్ మనకు వద్దు, ఇంటూ గుర్తు. దీనివల్ల మనకు అర్థమైందంటే ఈ రైట్ సైడ్ లో ఉన్న రెండు మనకు అవసరం లేదా ఉండకూడదు, లెఫ్ట్ లైన్ ఉన్నటువంటి ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ మనకు అవసరము అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పేద్దాం. రైట్ సార్. నెక్స్ట్ ఎస్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏ స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, సానుకూలమైనటువంటి అంశాలు ఏంటి అనేది పరిశీలిస్తే కనుక ఇక్కడ గ్రేటర్ సెల్ఫ్ వర్త్ అంటే ఇక్కడ గ్రేటర్ సెల్ఫ్ వర్త్ అంటే మనలో శక్తి సామర్థ్యాలను గొప్పగా తీర్చిదిద్దుకోవడము. మనము ఇక్కడ మనం ఫిక్షన్ బట్టి చూస్తున్నాము. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న వ్యక్తి ఎలా డెవలప్ అయ్యారనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తున్నాము. అందుకే గ్రేటర్ సెల్ఫ్ వర్త్ అంటే దాని విలువను పెంచుకోవడానికి ప్రయత్నము జరగాలి. రైట్ సార్. ఇక్కడ చూడ ఎంత జాయ్ఫుల్ గా ఉంది. ఇక్కడ మోర్ హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్మెంట్. నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సంపాదించుకున్న తర్వాత ఎంత అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ చూడండి, ఎంత ఎంజాయ్ చేస్తుంది అమ్మాయి. అక్కడ ఆ గాలి బుడగలను ఎగిరేస్తూ వెలుగులను ఎగిరేస్తూ ఎంజాయ్ చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే నీలో కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి దాన్ని అనుభవించినప్పుడు వస్తుంది. ఓకే సార్. ఇక్కడ చూడండి మనం ఫ్రీడమ్ ఫ్రమ్ సెల్ఫ్ డౌట్. మనకి ఏదైనా సందేహం వచ్చింది, ఐ కాంట్ డూ ఇట్, నేను చేయలేను, ఆ కాంట్ అనే దాంట్లో ఆ టీని తీసేసి నాటిని తీసేస్తే ఐ కెన్ డూ ఇట్ అంటే అది లేదు అనేది ప్రతికూలమైనటువంటి విషయాన్ని మనం తొలగించుకొని అనుకూల విషయాన్ని మనం డెవలప్ చేసుకోవాలని దీని కాన్సెప్ట్. ఓకే సార్. ఇక్కడ క్రియేటర్ స్ట్రెంగ్త్ అండ్ కేపబిలిటీస్. ఈ క్రియేటర్ ఎవరైతే ఎవరైతే నేను చేయగలను అనేటువంటి క్రియేటివిటీ ఉన్నటువంటి వ్యక్తి ఉన్న వాళ్ళ స్ట్రెంగ్త్ కేపబిలిటీస్ ఎలా ఉంటాయంటే, విశ్వాసం గొప్పదైనదే, మనకంటే బలమైనటువంటి వస్తువుని మనం లేపగలము, మనకంటే శక్తివంతుని వాళ్ళతో మనం పోరాటం చేయగలము. ఒక చీమ దానికంటే 3 అంతల బరువైనటువంటి బరువుని అది ఎత్తగలదని ఎలా చెప్పుకుంటాము. ఇక్కడ ఒక శక్తివంతమైనటువంటి ఆత్మవిశ్వాసం గల వ్యక్తి తనకంటే గొప్పవారైనటువంటి వాటితో పోరాటం చేయడం కావచ్చు, గొప్ప విషయాన్ని కనుగొనడంలో కావచ్చు, వాళ్ళు సక్సీడ్ అవుతారనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. నెక్స్ట్ సార్. ఇక్కడ చూడండి ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ. ఇక్కడ ఆ అమ్మాయి ఊయల ఎంత ఎత్తుపై నుంచి ఊగుతున్నది అంటే మనము ఎత్తైన కొండల నుంచి కిందికి చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం అనుకుంటాము. కొంతమందికి ఊయలంటే భయం, కొంతమందికి వీల్ చైర్స్ ఉంటాయి కదా తిరిగేటి చక్రాలు, అవి ఎక్కితే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. అలా భయం ఫియర్ అనేది మనం పోగొట్టుకోవాలంటే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ కావాలి. అక్కడ భయం కోల్పోవడానికి అలా మనం ఎంత ఎత్తు నుంచి అయినా కానీ ఎంత ప్రతికూల పరిస్థితులు కానీ నిబ్బరంగా ఉండే ధైర్యంతో ఉండడానికి కోసం మన కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. రైట్ సార్. ఇక్కడ చూడండి మనకు ఫ్రీడమ్ ఫ్రమ్ సోషల్ యాంగ్జైటీ. సమాజంలో మనము సంఘ జీవనం కాబట్టి సమాజంలో మంచి చెడులను సమాజంలోని ఇతర వ్యక్తులతో మనం పోల్చుకుంటాము. ఇతర వ్యక్తులతో భద్రంగా జీవించడానికి ఒక సోషల్ ఎలిమెంట్గా జాగ్రత్తగా వ్యవహరిస్తాము. మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి వాల్యూస్ డెవలప్ చేసుకుంటే సమాజంలో అందరూ కూడా మనం అందరం గర్వపడేలా మనం అప్రిషియేట్ చేస్తారు. అప్పుడు మనకు ఫ్రీడమ్, సోషల్ యాంగ్జైటీ అనేది తొలగిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ గ్రహిద్దాం. ఓకే సార్. ఇక్కడ చూడండి మెడిటేషన్ చేస్తున్నారు చక్కగా, పీస్ ఆఫ్ మైండ్, లెస్ స్ట్రెస్.
ఇది చాలా అద్భుతమైనటువంటి ట్రిక్, ఇది అద్భుతమైనటువంటి విషయము. ప్రతి వ్యక్తికి కావలసింది ఈ రోజు మనిషి, ప్రతి వ్యక్తి స్ట్రెస్ లేని వ్యక్తి ఎవరు లేరు. ఇంట బయట సమాజంలో ఎక్కడ చూసినా కానీ ప్రతిరోజు నిత్యము ఆందోళనే, నిత్యము సంఘర్షణే. ఆ సంఘర్షణ తొలగిపోవడానికి ఏకైక మాత్ర, మందు, టిప్పు అదేంటంటే మెడిటేషన్. ఆ మెడిటేషన్ ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవడమే కాకుండా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మనలో ప్రశాంతత వస్తుంది, మనలో ఏకాగ్రత పెరుగుతుంది అని చెప్పడానికి ఇది నిదర్శనం సార్. సో ఇక్కడ చూడండి, మోర్ ఎనర్జీ, మోటివేషన్ టు యాక్ట్. ఎంత శక్తిని అక్కడ చూడండి. ఆ ఎంత ఆత్మవిశ్వాసం. ఒక స్ప్రింట్ లో, ఒక ఒలింపిక్స్ లో ఉసేన్ బోల్ట్ అంతా చెప్తారు ఆత్మవిశ్వాసం సంగతి ఏంటో అనేది. అలా ఆ ఆత్మవిశ్వాసంతో మనం ఒక వీడియో చేసాము 3వ అసైన్మెంట్ లో, అందరు కూడా మీరు గమనించే ఉంటారు. ఒక దివ్యాంగురాలైనటువంటి అమ్మాయి ఆర్టిఫిషియల్ లెగ్తో సవ్యంగా ఉన్నటువంటి విద్యార్థులతో, తోటి వారితో, పిల్లలతో ఆమె పరుగు పందానికి సిద్ధమై ఆమెతో పాటు పరిగెత్తుకుని చూడు. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే. అక్కడ తెలుసు ఆమెకి, వీళ్ళతో నేను పోటీ పడలేను, వీళ్ళతో నేను గెలవలేను అని చెప్పి. కానీ నేనెందుకు పరిగెత్తలేను, నేనెందుకు ఈ ప్రయత్నం చేయలేను, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నేను ఎందుకు ఇంప్రూవ్ చేసుకోలేను అనే ఒక ధైర్యంతో ఆమె వాళ్ళందరితో పోటీ పడి గెలవకపోయినా కానీ లక్ష్యాన్ని ఛేదించి చూడు. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే. అలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో డెవలప్ కావాలి సార్. ఇక్కడ చూడండి, గ్రేటర్ సక్సెస్. మనం విజయోత్సవాలు ఎన్నో చూస్తుంటాము. మొన్ననే భారత జట్టు ఇంగ్లాండ్ పై 3 సిరీస్ని, టెస్ట్ సిరీస్ ని, ట్వంటీ సిరీస్ ని, అదేవిధంగా ఓడిఐని, వన్డే సిరీస్ ని 3టిని విజయం చేసుకున్నప్పుడు మన ట్రోఫీ తీసుకుంటూ మన ఆటగాళ్ళు, మన భారతీయుల యొక్క ఆనందోత్సవాలకు అంతులేదు. ఆ సక్సెస్ సాధించడానికి కోసము ఈ కాన్ఫిడెన్స్ ఎంతగానో దోహదపడుతుంది. వాళ్ళు పోటీలో దిగినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వల్లనే వాళ్ళు ఛేదించేటువంటి లక్ష్యాలు చాలా సులభంగా, సునాయాసంగా వాళ్ళు సాధించుకుంటున్నటువంటి పరిస్థితులు మనం విజయోత్సవాల్లో పరిశీలిస్తాం. ఇక్కడ అడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజెస్లలో ఇంకా కొన్ని ఏంటంటే, ఇక్కడ మోర్ బెనిఫిషియల్ అండ్ ఎంజాయబుల్ ఇంటరాక్షన్ విత్ అదర్స్. మనము సమూహంలో కొందరిగా ఫ్రెండ్షిప్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మన అనుయాయులు కావచ్చు, మనకు ఎవరైనా కావాలి, మన కోర్ గ్రూప్ ఏదైనా పీర్ గ్రూప్ అనేటువంటి దాంట్లో మనం జాలీగా, ఎంజాయ్గా, సంతోషాన్ని మనస్ఫూర్తిగా పంచుకుంటున్నటువంటి క్షణాలు, అంతకు మించినటువంటి ఆనందాలు మనం ఎక్కడ గమనించలేము, చూడలేము. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు నిద్రము. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఈ మందలో కలవలేరు. ఓకే సార్. పాజిటివ్ అఫర్మేషన్స్ ఉన్నాయండి. అద్భుతమైనటువంటి 7 అఫర్మేషన్స్ చెప్తాను, మీరందరూ కూడా నోట్ చేసుకోండి సార్. ఈ నోట్ చేసుకోవడం ద్వారా మీరు కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా డెవలప్ అవుతుందని నేను చెప్తున్నాను. అందరు నోట్స్ ఉంటే కనుక మీరు రాయడానికి సిద్ధంగా ఉండాలి. అద్భుతమైనటువంటి చిట్కాలు అంటారు వీటిని. ఇక్కడ పాజిటివ్ అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ అంటే స్వీయ సంకల్పాలు, సంకల్పము, ఒక సానుకూలమైనటువంటి సంకల్పాన్ని, ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అని ఇక్కడ అర్థం. ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అన్కండిషనల్లీ. నన్ను నేను ఎలాంటి నిబంధనలు లేకుండా, ఎలాంటి కండిషన్ లేకుండా నన్ను నేను ఒప్పుకుంటాను. నేను గొప్పవాణ్ణి, నేను చేయగలనటువంటి విషయాన్ని చెప్తుంటాము. దీనికోసం ఇంకొక చిట్కా ఏంటంటే, మనం చేస్తున్నటువంటి వాడుకలో ఉన్నటువంటి విషయము, ఒక 21 సార్లు నువ్వు అనుకున్నది రాయి అంటారు. సైకాలజిస్ట్ చెప్తా ఉంటారు, 21 times నేను గొప్ప స్పీకరును కాగలను, నేను గొప్ప స్పీకరును కాగలను, నేను గొప్ప స్పీకర్. 21 times నువ్వు రాస్తే కనుక తప్పకుండా గొప్ప స్పీకర్ అవుతావు. నువ్వు ఏది కోరుకుంటే అది అవుతావు అనేటువంటి విషయాన్ని సైంటిఫిక్ రీజన్స్ తో మన వాళ్ళు చెప్పారు. ఈ 21 అంటే ఏంటిది అసలు? 21 అనేది ఎందుకు పెట్టారు? 21 చుట్టూ ఆంజనేయ స్వామి చుట్టూ 21 సార్లు తిరిగి రాపు అంటారు. 21 రోజులు నువ్వు దీక్ష చేయి అంటారు. 21 సార్లు నువ్వు జపం చేయమంటారు. ఈ 21 ఏంటిది? ఒక అబ్బాయి అమ్మాయి కనుక జన్మిస్తే, పుడితే 21 రోజుల తర్వాతనే ఆమె పేరు పెట్టమంటారు, బారసాల చేస్తారు, 21 days అంటారు. 21 రోజు ఈ 21 ఏంటిది అసలు? వాట్ ఈస్ 21? దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటిది? ఈ 21లో మనము గమనించాల్సింది ఏంటంటే, అవి పంచభూతాలు 5, పంచాగ్నులు 5, పంచేంద్రియాలు 5, పంచవాయువులు 5. ఇవి 5 5 5 5 5 4 సార్లు చెప్పాను. ఇవి 20 అయినాయి, 20 అయినాయి. ఇంకొకటి ఏంటిదంటే బుద్ధి. ఆ బుద్ధిని యాడ్ చేసి, ఈ 20ని యాడ్ చేస్తే
ఈ జీవితంలో ఏదైనా సాధించేటువంటి శక్తి పుట్టుకొస్తుందనే విషయాన్ని మన పెద్దలు చెప్పింది కాదు, మన సాంప్రదాయాల నుంచి వచ్చింది కాదు, సైంటిఫిక్ ప్రూఫ్ అయినటువంటి విషయం కాబట్టి ఈ 21కి ఉన్నటువంటి ప్రాధాన్యత అది. అందు గురించే మీరందరూ కూడా ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అన్కండిషనల్లీ అన్నప్పుడు నీవు ఏదైతే అనుకుంటావో దాన్ని 21 టైమ్స్ నువ్వు రాసుకొని అలా దాని సాధన చేస్తే కనుక తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. సెకండ్ అఫర్మేషన్ ఇంకొకటి ఏంటంటే ఐ యాక్సెప్ట్ టు గివ్ అప్ బికాస్ ఐ హ్యావెంట్ ట్రైడ్. ఐ యాక్సెప్ట్ టు గివ్ అప్ బికాస్ ఐ హ్యావెంట్ ట్రైడ్ అంటే నేను ప్రయత్నం చేయలేదు కాబట్టి నా ప్రయత్నం విజయం సాధించలేదు. సో అందు గురించి నేను చేయని ప్రయత్నాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నేను చేయని ప్రయత్నాన్ని నేను ఒప్పుకుంటున్నాను అనే విషయాన్ని కూడా మనము ఇక్కడ గ్రహించాలి. థర్డ్ అఫర్మేషన్ మూడోది ఏంటంటే ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ ఫర్ ద మిస్టేక్స్ ఐ మేడ్. నేను చేసిన తప్పులకు నేనే క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఐ ఫర్గివ్, నేను ఏదైతే తప్పు చేశానో ఆ తప్పుని గ్రహించాను, దానికి క్షమాపణ కోరుకుంటాను ఆత్మని అనే విషయాన్ని నువ్వు కనుక ఒప్పుకుంటే నువ్వు పాజిటివ్ దృక్పథంలోకి వస్తావు, నీ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ సార్, ఐ ఆమ్ యూనిక్, ఐ ఆమ్ డిఫరెంట్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే. ఐ ఆమ్ యూనిక్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు యూనిక్ అండి. ఒకరికి ఎవరు కూడా సరితూగరు. ఎవరికి ఒక సంబంధం పోలిక కానీ గుణగణాలు కానీ సంబంధం ఉండదు, రూపం కానీ. అలాగే ఐ ఆమ్ యూనిక్, నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని. డిఫరెంట్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే, నేను అందమైనటువంటి జీవితాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి, నా రూపు గుణగణాలు అన్ని కూడా అందమైనవే అని నీది నువ్వు మెచ్చుకో. నెక్స్ట్ సార్, ఎస్ ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్ అన్కండిషనల్లీ, బిలీవ్ టు మై సెల్ఫ్, బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. నేను నన్ను ప్రేమించుకుంటాను, నా మీద నాకు విశ్వాసం ఉంది, దానికి ఎలాంటి అడ్డంకులు లేవు, కండిషన్స్ ఏమి లేవు. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను నమ్ముతున్నాను అనే విషయాన్ని మనం గుర్తించాలి. నిన్ను నువ్వు పూర్తిగా సంపూర్ణంగా నమ్ముకో, విజయం నీ చెంతకు చేరుతుంది అనే విషయాన్ని గ్రహిద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సే నో. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సే నో. ఇక్కడ మనం నిత్య జీవితంలో ప్రతిసారి మనం అనుభవిస్తున్నటువంటి విషయాలు ఉంటాయండి. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు నో. నేను నో చెప్పడానికి నాకు హక్కు ఉంది. అది ఎలా అంటే మనం ఎవరింటికైనా మన మిత్రుల ఇంటికో మన స్నేహితుల ఇంటికో మన బంధువుల ఇంటికో వెళ్ళినప్పుడు ఈ ఆనవాయితీ ఏంటంటే టీ తాగుతారండి, కాఫీ తాగుతారండి అంటారు. టీ తాగుతారంటే లేదు, అబ్బో ఇప్పుడే తాగిచ్చానని అంటాము. లేదు మరి కాఫీ తీసుకుంటారంటే లేదండి అంటాం. మరి మజ్జిగ తీసుకుంటారా కాస్త, ఇలా మనని ఆఫర్ చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు. అక్కడ మోహమాటానికి వెళ్ళి నీకు పడని విషయాల్ని సరే వాళ్ళు ఏమనుకుంటారు లే అని చెప్పి కాఫీ టీను మజ్జిగను నువ్వు నీకు ఇష్టం లేదు తీసుకున్నావు అనుకో, ఆ తర్వాత వాంతులు అజీర్తో ఏదో అయిన తర్వాత బాధపడతాం. అక్కడ నిఖచ్చిగా లేదండి నాకు అలవాటు లేదండి అని చెప్పడము, లేదా నో థ్యాంక్స్ నేను ఇప్పుడే తాగించానని చెప్పడం ద్వారా అక్కడి నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటది. అందుకే సే నో, నువ్వు నో చెప్పడానికి నీకు హక్కు ఉంది. నా జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్తా ఈ సందర్భంలో. నేను బీయింగ్ ఏ రిపోర్టర్ గా ఉన్న టైంలో ఒక 15 years బ్యాక్ ఆసిఫాబాద్ మా దగ్గర ఉన్నటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు మాకు చాలా మిత్రుడు, చాలా దగ్గర సన్నిహిత్యం ఉండేది. మేము ఇద్దరు మిత్రులను కలిసి వెళ్తూ ఉంటే ఆయన కొంచెం అలవాటు ఉండేది. ఆ అలవాటు ప్రకారంగా మమ్మల్ని కూడా ఆఫర్ చేసేవారు. అప్పుడు నేను నా జీవితంలో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు డ్రింక్స్ కానీ అలాంటి ఏమి అలవాటు లేవు. నేను నిర్మోహమాటంగా ఆ సేయ గారికి సార్ క్షమించండి నా వల్ల కాదు అని చెప్పాను. అంటే దానికి ఆయన బదిలిచ్చింది ఏంటంటే అసలు నువ్వు మనిషివే కాదు పోయా అన్నాడు. నువ్వు మనిషివే కాదన్నాడు. ఏంటి సార్ అలా మాట్లాడుతున్నాను, మనిషివే కాదంటే బుద్ధివంతుడు అయ్యా అని చెప్పాడు ఆయన తిప్పేసి. అంటే ఇలాంటి నో చెప్పేటువంటి సందర్భాలను నువ్వు ఖచ్చితంగా చెప్పడం ద్వారా మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ సార్ రమేష్ సార్, ఎస్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ జస్ట్ ద వే ఐ యామ్. నేను ఏ మార్గాన్ని అయితే ఎంచుకున్నానో, నేను దేన్ని అయితే నమ్ముతున్నానో ఆ మార్గాన్ని వెళ్ళడానికి కోసం నేను ఒప్పుకుంటాను, నేను అంగీకరిస్తాను. ఎవరు అడ్డు చెప్పినా నేను వినను. ఈ 7 అఫర్మేషన్స్ ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఖచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి వాళ్ళు ఖచ్చితంగా ఆ దిశలో విజయ తీరాలకు చేరుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే విషయంలో నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా నాకున్నటువంటి ఆధారాలు మేడం ప్లీజ్ సార్ ఒక్క నిమిషం ఇదే కంటిన్యూ 5 minutes కానీ కంటిన్యూ చేయండి. స్టేజ్ క్లియర్ ఒక రోజు పెడతానులేండి సార్. 8:10 అవుతుంది కదా, 8:10 దాటింది.
అది కూడా అదే మేడం. ఇంపార్టెంట్ టాపికే కదా. నేను ఒక 15 నిమిషాలు చెప్పమంటే చెప్తాను మేడం. వద్దులేండి, అది ఇంపార్టెంట్ టాపిక్, అంత అర్జెంట్ ఉంది. చిన్నగా ఒక రోజు మనం తీసుకున్నాంలేండి ఇట్లా. ఒక అలా రోజు ఇంటరాక్షన్ పెట్టి దాంతో పాటు సెల్ఫ్ అది తీసేసుకుందాం, స్టేజ్ ఫియర్ 10 నిమిషాలు, బాగుంది. ఇప్పుడు 8-10 అవుతుంది కదా, వీళ్ళు కూడా ఉండడం, క్వశ్చన్ ఆన్సర్లు 9 అవుతుంది. ఇది ఇది కొంచెం ఓకే చెప్పండి, 5 మినిట్స్. అదే అనుకున్నా నేను మనసులో, టైం అయిపోతుంది. 2 ఇంపార్టెంట్ టాపిక్స్. ఎస్ మేడం, ఎస్, మీరు అన్నట్టు చేద్దాం, అలాగే చేద్దాం మేడం. సో ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే విషయాన్ని మనం తీసుకుంటే, ఇవన్నీ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో 7 అఫర్మేషన్స్ ఉన్నాయి. ఈ అఫర్మేషన్ అంటే స్వీయ సంకల్పాలు. ఈ సంకల్పాలను మనము పరిపూర్ణంగా ఆకలింపు చేసుకుంటే, వాటిని ఆస్వాదిస్తే, వాటిని ఆచరణలో పెడితే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ 100%గా డెవలప్ అవుతాయండి. మీలో కనుక విశ్వాసము లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక మనము భయాలను దూరం చేసుకోవడానికి కొన్ని విధానాలను అవలంబిస్తాం, కొన్ని ప్లాన్స్ ని మనం తీసుకుంటాం. అవేంటి? జనరల్ గా మనము మన తాతల నాటి నుంచి మన సాంప్రదాయం ప్రకారంగా వస్తున్నటువంటి విషయాలను పరిశీలిస్తే కనుక, అనూహ్యంగా ఉరుములు మెరుపులతో పెద్ద పిడుగులు పడేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అర్జున, పాల్గొన, కృష్ణ అని ఇట్లా మనము ఆ అర్జునుడిని నామాలను జపిస్తూ ఉంటాం. దానివల్ల పిడుగు ఆగకుండా ఉంటుందా? కాకపోతే మనలో భయాన్ని బయటికి పోగొట్టడానికి. భయం అనేది అతి శక్తివంతమైనది. భయం అనేది అతి శక్తివంతమైనది అయితే కనుక నమ్మకం అనేది అత్యంత శక్తివంతమైనది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి మనం. భయానికి మనము నమ్మకానికి రెండింటిని బేరీజు వేస్తే, కంపేర్ చేస్తే కనుక భయం శక్తివంతమైందే. మనం ఫస్ట్ లో చెప్పినటువంటి స్టోరీ మీకు అందరికి తెలిసిందే. ఇద్దరు మిత్రులు అడవిలో నిద్రపోవడానికి ఉపక్రమించినప్పుడు భయాన్ని పోల్చడానికి ఆయన ఒక ట్రిక్ ప్లే చేశాడు రెండో మిత్రుడు. అదే ఇక్కడ. సో మనము ఈ భయాలని పారగొనడానికి మనకున్నటువంటి విషయాల్ని, భయము కనుక లంకిని అయితే మనము అంతకంటే శక్తివైనటువంటి నమ్మకం ఏంటిదంటే ఆంజనేయ స్వామి అనుకుంటాం. లంకిని జయించినప్పుడు ఆంజనేయ స్వామి. ఇవన్నీ మనలో విశ్వాసం నింపడానికి చిరిచినాయి. ఇవన్నీ రుజువులు అడిగితే లేవు. మనలో శక్తి మనకు ఏమున్నది అంటే, ఆంజనేయ స్వామి ఆ వారధి కట్టడానికి, ఆ సముద్రాన్ని అవలీగా దాటడానికి నా వల్ల కాదని కూర్చున్నాడు అక్కడ. నా వల్ల కాదు బాబోయ్, నేను చేయలేను, ఇంత పెద్ద సముద్రాన్ని 100 శతయోజనాలు ఉన్నటువంటి సముద్రాన్ని నేను ఏ విధంగా ఆ లంకకు వెళ్ళగలుగుతాను అన్నప్పుడు జాంబవంతుడు వచ్చేసి, ఏమి హనుమా, నువ్వు దాటలేవా, అవలీగా దాటుతావు, ఒక్కసారి లంఘిస్తే బయటికి వెళ్ళిపోతావు అన్నప్పుడు ఆయన ఉత్సాహంగా నిలబడిపోయి, ఓహో నా వల్ల అవుతుందా అనేటువంటి విషయం. కొంతమందిలో కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నప్పుడు మనకు కావలసిన వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు విశ్వాసం డెవలప్ అవుతుందండి. అలాగే ఇక్కడ మనలో మన శక్తిని పెంచుకోవడానికి కోసము అనేకమైనటువంటి టిప్స్ ని, అనేకమైనటువంటి విషయాల్ని మనము మన అనుభవాలను బట్టి, మీరు మీ నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక, ఆ సంఘటనలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యను సాధించడానికి కోసము మీరు చేసిన ప్రయత్నాలు ఎంత మేరకు ఫలించినాయి, మీరు పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఏ విధంగా ప్రతికూలంగా అనుకూలంగా ఉన్నాయనే విషయాలు మీరు విశ్లేషణ చేసుకోగలిగితే అక్కడ మీకు దొరుకుతుంది అనే జవాబు. అక్కడనే మీకు ఆన్సర్ దొరుకుతాయి. ఇక్కడ మనకు ఫెయిల్యూర్స్ ఆఫ్ ది ఆల్ ద సక్సెస్ స్టోరీస్ ఆల్ ద ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అని ఒకటి ఉంది. అంటే ప్రతి సక్సెస్ స్టోరీ వెనుక ఒక అపజయ గాథ ఉంటుంది. అపజయము గాథ తర్వాతనే సక్సెస్ వస్తుంది. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్. ఇవి మనకు తెలిసిందే. ఈ సక్సెస్ ని సాధించడానికి కోసము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఎవరైతే డెవలప్ చేసుకుంటారో, ఎవరైతే ఓవర్కమ్ అవుతారో, వాళ్ళు తప్పకుండా విజయ తీరాలకు చేరుతారు. మా సమాజంలో చక్కని గుర్తింపును పొందగలుగుతారు. ఇక్కడ మన విషయంలోకి వస్తే, మన ఈపీఎస్ లో మీ అందరికీ తోడ్పాటు అయ్యేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ సెక్టర్ లో, ఈ పరిధిలో పరిశీలిస్తే కనుక మనకేం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలంటే, మనము 10 మందిలో అనర్గళంగా అనుకున్నది అతికినట్టుగా అట్రాక్షన్ ఇచ్చే రీతిలో, అందరూ చప్పట్లు చరిచే రీతిలో మనం మాట్లాడగలగడమే మన యొక్క లక్ష్యం. ఆ లక్ష్యానికి ఉన్నటువంటి అడ్డంకే లో కాన్ఫిడెన్స్. ఈ లో కాన్ఫిడెన్స్ ని మనం పొడగొట్టడానికి ఇవాళ మన ప్రయత్నము, ఇవన్నీ మనం చెప్పాము.
మీలో ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ డెవలప్ కావడానికి సమయ స్ఫూర్తి కూడా చాలా అవసరం అండి. ఒక చిన్న కథ చెప్పేసి ఈ సెషన్ ముగిస్తా నేను. ఈ సందర్భంగా కథ అంటే ఒక అనుభవంతో సంబంధించినటువంటి విషయం అనుకోండి. నాలాంటి ఒక వక్త, నేను అనుకుంటాను గొప్పనే అని, ఆ విషయము మా ఆశీర్వాదంలో జనాలందరికీ తెలుసు. వెంకటేశ్వర సార్ మంచి వక్త, మంచి యాంకర్ అని అనేసి వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు, ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఒక 1000 మందిని ప్రోగు చేసుకున్నారు, ఆడియన్స్ ని. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఆ విషయాన్ని ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రోగ్రాం ఉంది, 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసి, సార్ మేము ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము, మీరు తప్పకుండా వక్తగా రావాలి సార్ మీరు అని అడిగారు. అదేంటయ్యా సాయంత్రం 4 గంటలకే విషయం ఏం చెప్పుకుంటారామంటే, మీ వల్ల అయితే సార్ మీరు చెప్పలేదు సార్, మీరు మంచి కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, మాకు తెలియదు సార్ అని చెప్పారు. మొహమాటానికి సరేనండి అని చెప్పాను నేను. అలా ఆ 4 గంటల సమయానికి అనుకున్న ప్రకారమే కొంచెం ముందుగానే ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందరూ అక్కడ ఉన్నట్టు ఆర్గనైజర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ వెంకటేశ్వర సార్ వచ్చింది, అద్భుతంగా స్పీచ్ ఇస్తారు, మన ప్రోగ్రామ్ సక్సెస్ అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రిసీవ్ చేసుకున్నారు బ్రహ్మాండంగా. బ్రహ్మరథం పట్టేసి స్టేజ్ మీద తీసుకొచ్చారు, మైక్ చేతికి ఇచ్చారు. అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టా నేను. డియర్ ఆడియన్స్, మిత్రులారా, సోదరుమల్లారా, నేను ఇప్పుడు మీ అందరికి ఏం చెప్పబోతున్నానో తెలుసా అన్నాను. అన్న మళ్ళీ ఆడియన్స్ అన్నారు, ఏమన్నారంటే తెలియదు సార్ అన్నారు. తెలియదు సార్ అన్న మళ్ళీ మైకు ఆర్యన్ చేతులకు ఇచ్చేసి, ఇక నేను వెళ్ళిపోతానయా, నేనేం చెప్పాను, ఈ తెలియని వాళ్ళ గురించి చెప్పమని నన్ను తీసుకొచ్చారు మీరు, ఏమి తెలియని వాళ్ళకి చెప్పడానికి ఉన్నాను నేను, మీ ఏమి ఎలా చేస్తారు మీరు అని చెప్పి దబా స్టేజ్ దిగడానికి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతే, సార్ ప్లీజ్ సార్ ఏమనుకోకుండా సార్, మీరు దయచేసి వెళ్ళకండి సార్, ప్లీజ్ సార్, మా ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోద్ది సార్ అని బతిమిలాడి ఆయన తీసుకొచ్చేసి మళ్ళీ మైక్ చేతికిచ్చారు. మళ్ళీ మైక్ చేతికిస్తే మళ్ళీ ఏం చేశాను తెలుసా? డియర్ ఆడియన్స్, సోదరీమణులారా, నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా అని క్వశ్చన్ చేసినాం. అమ్మో తెలియదంటే ఈ సార్ వెళ్ళిపోతాడు. తెలుసు సార్ అన్నారు అక్కడ ఆడియన్స్ తెలివిగా. తెలుసు సార్ అనగానే వెంటనే మళ్ళీ ఒక్క అవక్కైపోయి ఆడియన్స్ ఆర్గనైజర్స్ చెప్పి, ఏందయ్యా అందరికి విషయం తెలుసు అంటున్నారు, ఇంకా నేనేం చెప్పేది, నేను చెప్పేది ఏం మిగిలింది ఇక్కడ, అనవసరంగా నన్ను ఎందుకు పిలిచారు, నేను వెళ్తా అని మళ్ళీ బయలుదేరారు. మళ్ళీ బయలుదేరితే సార్ ప్లీజ్ సార్ అని ఆర్గనైజర్ అని వెంటబడి మళ్ళీ కాళ్ళ వెళ్ళపడి మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకొచ్చేసి, సార్ మీ దయ సార్, ఒక్క 2 నిమిషాలు మాట్లాడండి సార్, ఒక 5 నిమిషాలు మాట్లాడండి సార్, ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేశాను. అప్పుడు నేనేం చేశానంటే మళ్ళీ మైక్ తీసుకొని, డియర్ ఫ్రెండ్స్, డియర్ ఆడియన్స్, సోదరీమణులారా, అద్భుతమైనటువంటి ఈ సందర్భంలో నేనేం చెప్పబోతున్నానో మీకు తెలుసా అన్నాడు. ఆడియన్స్ అర్థం కాని పరిస్థితుల్లో పడ్డారు. తెలుసు అంటే వెళ్ళిపోతాడు, తెలియలేదు అంటే వెళ్ళిపోతాడు. వామ్మో ఈ పరిస్థితి బాగాలేదు అనుకొని చాలా తెలివిగా ఆలోచించారు వాళ్ళు. ఏమన్నారంటే సగం మంది ఏమో తెలుసు అన్నారు, మిగతా సగం మంది తెలియదు సార్ అన్నారు. తెలివిగా మాట్లాడారు. ఇప్పుడు ఏం చేస్తారో చూస్తా అన్నారు. ఇక నేనేం తక్కువ తిన్నానా, నేనేం చేశానంటే, ఈత దానికి నేనెందుకు చెప్పాలి, తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళందరూ కలిసి తెలియని వాళ్ళకి చెప్పండి, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇక తలలు పట్టుకున్న ఆర్గనైజర్స్ ఏమి చేయలేక ఆయన నమస్కారం పెట్టేసి కూర్చున్నారు. ఇక్కడ జరిగింది ఏంటిది, నాకు వాస్తవానికి ఆ సబ్జెక్ట్ ఏందో, ఆ సందర్భంలో మాట్లాడేదో నాకు తెలియదు, కానీ నేను మేనేజ్ చేయాలి. మేనేజ్ చెప్పను అంటే నేను చిన్నతనం అయిపోతుంది. గొప్ప వక్తగా పేరు పొందిన కదా, చెప్తానంటే సబ్జెక్ట్ లేదు, కాంటెంట్ లేదు. సో ఈ పరిస్థితిలో నేను ట్యాకిల్ చేయడానికి కోసం, కవరింగ్ చేయడానికి కోసం పన్నాగం ఇది, చేసినటువంటి ఉపాయం ఇది. దాని ద్వారా గిటార్ కావడానికి కోసం ప్రయత్నం చేసిన. అందుకే స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు, కాంటెంట్ లేకపోయినా పర్లేదు, కవరింగ్ ఉండడం నేర్చుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నాను. కాంటెంట్ లేకపోయినా పర్లేదు, కవరింగ్ ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ మేడం, అందరికి కూడా ఇంత చక్కటి సెషన్ నాకు అందించినందుకు లక్ష్మీ మేడం గారికి, రమేష్ సార్ గారికి, మిగతా మెంటర్స్ సుమలత మేడం గారికి, ఎన్వి సార్ గారికి
కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. ముఖ్యంగా రమేష్ సార్ నాకు పీపీటీ చక్కని సమయానుకూలంగా చక్కగా పీపీటీ అందించారు. రమేష్ సార్ కు హార్దికమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మొత్తం చెప్పిన టాపిక్ కన్నా లాస్ట్ చెప్పారు చూడండి, కవరింగ్ టాపిక్, అది చాలా నచ్చింది. చాలా బాగుంది. కవర్ చేయడం అనేది రావాలి. అప్పుడు సమయస్ఫూర్తి కవర్ చేయడం కదా, సమయస్ఫూర్తి కనిపించుకోవడం, అది అందరికి వచ్చి ఉండాలి. అంటే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అలాంటి ఆడియన్స్ ఉన్నప్పుడు తప్పించుకోవడం అనేది రావాలి. డైరెక్ట్ అటాక్ కాకుండా ఇట్లా సమయస్ఫూర్తిగా వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాలి. థ్యాంక్ యూ అండి. కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యమైన విషయం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏది సాధించలేము అనేది. లో కాన్ఫిడెన్స్ వల్ల ఏం జరుగుతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏం జరుగుతుంది, ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే విజయం సాధించగలుగుతాము. ఆ రెండు కూడా అనారోగ్యం లాంటివి. లో కాన్ఫిడెన్స్ కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ. ఆరోగ్యంగా ఉండాలంటే నార్మల్ బీపీ ఉండాలి, హై బీపీ లో బీపీ ఉండకూడదు. కాన్ఫిడెన్స్ కూడా అంతే, లో కాన్ఫిడెన్స్ హై కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మనం విజయాన్ని సాధించాలంటే అనే విషయాలు చాలా చక్కటి కథలు, చాలా కథలు చెప్పారు, చాలా పద్యాలు చెప్పారు. అది మీరు ఇంకా స్టేజ్ ఫ్రీగా చెప్పడానికి ఉన్నారు కానీ 8 అవుతుంది సార్. టాపిక్స్ ముఖ్యమైన టాపిక్స్, పెద్ద టాపిక్స్ అని కాదని ముఖ్యమైన టాపిక్స్ ఎందుకు కలిపారో తెలియదు. అట్లా కలపడం ఇబ్బంది ఉంది. అందుకే మనమే విడిదీస్తున్నాం. పోయినసారి కూడా విడదీసాం. కవర్ చేయొచ్చు అనుకున్నా కానీ కవర్ చేయలేకపోయాము. నేను కూడా ఆందోళన పడ్డాను. రమేష్ గారితో నేను షేర్ చేసుకున్న మార్నింగ్ 2 టాపిక్స్ ఎట్ ఏ టైము 1 hour చెప్పడం ఇబ్బంది, ప్రయత్నం చేస్తా అని చెప్పాను. అది ఎందుకో సార్ పోయినసారే కలిపారు, దీన్ని కలిపారు. కానీ నేను పోయినసారి మళ్ళీ నేను మా అమ్మాయి చెప్తా అన్నదాన్ని దాంట్లో కలిపేశా. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి 2 గంటలు చెప్పినా ఇంకా చాలా కథలు, చాలా మన నిజ జీవిత సన్నివేశాలు చాలా ఉంటాయి కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత అని చెప్పగలం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మిగతా వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే రేజ్ చేయండి, మిగతా వాళ్ళు కూడా ఇస్తారు. ముగ్గురు రేజ్ చేస్తారు సార్. వినూత్న రమేష్ గారేనా మేడం? పర్మిషన్ ఉండాలి మేడం, పర్మిషన్ ఉండాలి కదా. పర్మిషన్ సభా మర్యాద. గురువు గారు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక్క సెషన్ లోనే 2 క్లాసులు తీసుకునేటువంటి ఏకైక వ్యక్తి సెషన్ లో మీరే ఉన్నారు సార్. మేడం గారు ఇది తక్కువ సమయంలో ఈ స్టేజ్ ఫియర్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో అని ఆలోచన చేసి, ఎందుకు అంటే ఇచ్చేటువంటిది వివరంగానే ఇవ్వాలని బాగానే ఆలోచన చేసి, డీప్ గా ఆలోచన చేసి మనం అనుకున్నాము. ఇందాక సాయంత్రం 3 గంటలప్పుడు 40 నిమిషాలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, 20 నిమిషాలు స్టేజ్ ఫియర్ అనుకున్నాము. కానీ అది 20 నిమిషాలకి సరిపోదని నాకు కూడా అనిపించింది. మేడం గారు కూడా దాన్ని గ్రహించి మనకి ఎట్లాగో గురువు గారుగా ఉన్నారు కాబట్టి అదనంగా మరొక రోజు అయినా పర్వాలేదు. చాలా మంది మిత్రులు అడుగుతున్నారు సార్, 21 days లో ఇంకా కోడి పిల్లలు కూడా 21 రోజులని బతుకుతుంది సార్. అందరూ మీరిద్దరు నాకు చెప్పలేదు కానీ నాకు తెలిసి అదే మేడం, మరి సీనియర్ అంటే గ్రహించాల్సింది అదే కదా మేడం గారు. అది మెంటర్ ట్రైనింగ్ పోకముందు డివి సారు, మెంటర్ ట్రైనింగ్ పోయించిన తర్వాత డివి సార్ ఏందనేటువంటి మీ విజృంభణ ద్వారా ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి, అది మీరు ఎలాగైతే స్టార్ట్ చేశారో అలాగే అదే డైరెక్షన్ లో వచ్చారు సార్. మీ ఫేస్ లో ఎక్కడా కూడా నాకు కళ తప్పలేదు. ఆల్రెడీ మీరు ఒక కాన్ఫిడెన్స్ తోటే స్టేజ్ మీదకి వచ్చారని మిమ్మల్ని చూసిన వెంటనే అర్థమైపోయింది. అట్ ద సేమ్ టైం మీరు ఇది ఒక సవాల్ సార్ అని మొన్నే అన్నారు. దీన్ని నేను ఈ సెషన్ నేను ఒక సవాల్గా తీసుకుంటున్నాను సార్ అనేటువంటి తీశారు. ఆ సవాల్ని మీరు అద్భుతంగా మీరు ప్రజెంట్ చేశారు సార్. దీంట్లో ఎక్కడా కూడాను ఎవరు కూడా అసంతృప్తి చెందలేదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తోటి మెంటర్ అని కాదు, కానీ ఎప్పుడైనా మనం ప్రేక్షకుల కింద ఉండి విన్నా. నేను కూడాను మెంటర్ గా వినలేదు సార్. ప్రతి ఒక్క పీపీటీలో ఉన్న అంశాన్ని నేను అబ్జర్వ్ చేశాను. గతంలో ఉన్న నేను విన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్లాస్ కి ఈ రోజు నాకు పూర్తిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే
మీ ఈ పీపీటీ ఇస్తే నేను 100% వితౌట్ ప్రిపరేషన్ వెళ్ళి చెప్పగలుగుతా అనే విధమైనటువంటి విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అసలు అమేజింగ్. ఇది మిమ్మల్ని ఏదో పూర్వకంగా తోటి మెంటర్ అని నేను మాట్లాడటం కాదు, కానీ నేను ప్రేక్షకుడిగా ఉండే నేను ఏదైనా మాట్లాడతా సార్. చాలా చాలా అద్భుతంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ యొక్క అనుభవాన్ని రంగరించి మంచి మంచి ఉదాహరణలు తీసుకున్నారు. మీరు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు కాబట్టి చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్లను తీశారు. నేను ప్రేక్షకుడిగానే మాట్లాడుతున్నా సార్, మెంటర్ గా కాదు. కాబట్టి చక్కగా మీ యొక్క సెషన్ ఇచ్చారు. ఇంతటి చక్కని సెషన్ ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సురేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్. మిమ్మల్ని మామూలుగా సార్ అనే దానికంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే మేలేమనిపించింది. వెల్కమ్ సార్. అన్ని దానిలోనూ మీకు ప్రతి దాంట్లో చెప్పారు. చాలా ఇంప్రెసివ్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు మీరు చెప్పిన క్లాస్ ప్రతి ఒక్క రమేష్ సార్ గానీ మేడం గానీ అందరూ చెప్తూనే ఉన్నారు క్లాసులు. 1 hour అనేది సరిపోవడం లేదు సార్. యాక్చువల్ గా చెప్పాలంటే 1 hour సరిపోవడం లేదు. కాకపోతే ఇంట్లోకి వెళ్ళే వాళ్ళందరూ ఉంటారు కాబట్టి సరిపోతుంది. రియలీ వీ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అండ్ రియల్ గా దీంట్లోకి ఎంటర్ అయినందుకు మేము కూడా చాలా ఎంతూసియాజం అండ్ ఎనర్జెటిక్ గా పనిచేసేటట్లు అనిపిస్తుంది. అండ్ చాలా లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దానిపైన, ఆప్టిమల్ పైన అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ పైన చాలా బాగా నీట్ గా వచ్చింది సార్. చెప్పేటప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ చెప్పారు. అండ్ మెయిన్ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పేటప్పుడు, ఒక ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు వి ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు మీరు 21 కి పంచేంద్రియాలు పంచభూతాలు చెప్పారు సార్. అవును సార్. కొద్దిగా నేను మిస్ అయ్యాను, జస్ట్ సైడ్ అయ్యాను. అది ఒక్కసారి పంచేంద్రియాలు పంచభూతాలు పంచవాయువులు పంచాగ్నులు. పంచవాయువులు పంచాగ్నులు. ఓకే ఓకే సార్. అది ఒక్కటే మిస్ అయ్యాను. 4 5 20 బుద్ధి ఒకటి కలిపితే 21 సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ క్లాస్ అండ్ వి ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్. నేను అందరికి నమస్కారం అండి. కొంచెం వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాను సార్. డేవిస్ చాలా చక్కగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద చాలా చాలా అసలు సారు బహుప్రజ్ఞాశాలి అనేది కూడా ఇప్పుడు మన మిత్రులు వివరించారు. అసలు మనకి సార్ క్లాస్ వింటా ఉంటే ఇంకా అర్ధ గంట అయినా ఇంకా వినేటువంటి గంట అయింది అనేది కూడా చూసుకోలేకపోయాము. 120 minutes చక్కగా స్టోరీలతోటి కథలతోటి ఎక్కడ కూడా సారు కన్ఫ్యూజ్ లేకుండా, ఇవాళ సార్ నెట్వర్క్ కూడా చాలా బాగుంది. చాలా చాలా క్లాస్ బాగుందండి. హ్యాపీ సార్. కవరింగ్ అనే స్టోరీ అనేది చాలా బాగా నచ్చింది నాకు. అదేవిధంగా అదైతే చాలా సూపర్ ఉంది సార్. అసలు ఎంత హ్యాపీగా ఉందండి. అది లైఫ్ కి మనకు వచ్చే విధంగా ఉంది. అవును సార్. అవును సార్. ఈ యొక్క పట్టుదలతోటి కృషి చేసినట్లయితే మనం ఏదైనా సాధించవచ్చు. ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్లయితే ఎవరైనా కూడా, దివ్యాంగులైనా, గుడ్డి వాళ్ళైనా, మూగ వాళ్ళైనా, ఎవరైనా కూడా మనం అనుకున్న మాదిరిగా పైకి రావచ్చు అనే దాని మీద మన యొక్క బృందానికి మన చక్కటి క్లాస్ ఇప్పించారు సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు కవి మరియు ఇటు ప్రతి అంటే ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నారు, తర్వాత న్యూస్ కవర్ చేసి దాంట్లో ఉన్నారు, మన ఆసిఫాబాద్ డిఓ ఆఫీసులో ప్రత్యేకమైన ఒక వింగ్ ను కూడా చూస్తా ఉన్నారు. ఇన్ని పనులు ఎలా చేస్తున్నారు కానీ సార్, మా గురువు గారు మీరు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎన్వి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎన్వి సార్. సుమలత మేడం మాట్లాడండి. హ్యాండ్ రైజ్ ఎందుకు? హ్యాండ్ రైజ్ లేకపోతే సీక్వెన్స్ దెబ్బతింటది మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. గురువు గారు హ్యాపీ ఈవినింగ్ అందరికి. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. మనకు జనరల్ గా మీరు ఎప్పుడైనా కూడా బాగా చెప్తారు. మీరు ఆల్రెడీ చెప్పారు, ఆల్రెడీ మల్టీ టాలెంటెడ్ బహుముఖ ప్రజ్ఞాశైలిని, దాంట్లో ఎలాంటి డౌట్ ఏం లేదు. ఒక టీచర్ గా, ఓ పోయెట్ గా, రైటర్, సోషల్ సర్వెంట్, తర్వాత స్పీకర్, మోటివేటర్, మెంటర్, ఇప్పుడు ట్రైనర్, ఎవ్రీథింగ్. చాలా ఎందులోనైనా కూడా మీరు చాలా సౌమ్యంగా బాగా చెప్తున్నారు. బాగా చూస్తున్నాం మనం ఇన్ని రోజులు ఉన్నటువంటి జర్నీలో. ప్రతి ఒక్క ఈవెంట్ లో కూడా చాలా చక్కగా మూవ్ అవుతున్నారు. తర్వాత మీరు చెప్పినటువంటి ప్రెజెంటేషన్ కూడా ఒక పబ్లిక్ స్పీకర్ కి ఖచ్చితంగా కావాల్సింది కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా మనం స్టేజ్ మీద ప్రెజెంట్ చేయలేము. సో ఎవ్రీథింగ్ కూడా మనం కాన్ఫిడెన్స్ తో ముడిపడి ఉంటుంది. ఎలా నేర్చుకోవాలి అనేటటువంటి మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని, మీ లైవ్ ఎక్స్పీరియన్స్ ని జోడించి, మీ పద్యాలు, అది కూడా మీరు సొంతగా రాసుకున్నటువంటి పద్యాలు
కవితలు మంచిగా జోడించేసి అన్ని చాలా చక్కగా చెప్పారు సార్. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. అండ్ లాస్ట్ లో కవరింగ్ తో కాన్ఫిడెన్స్ తో కన్క్లూడ్ చేశారు. ఇది రియల్లీ ఎండ్ ఆఫ్ ద సెషన్ కి కూడా ఒక మంచి అట్రాక్షన్ గా నిలిచిపోయింది. అంటే కాన్ఫిడెన్స్ కాకుండా మరి వాస్తవంగా కూడా స్టేజ్ మీద కొన్ని అవంతరాలు అనుకోని కారణాల వల్ల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. దాన్ని కవర్ చేసుకునేటటువంటి కెపాసిటీని కూడా బిల్డప్ చేసుకోవడం ఒక స్పీకర్ కు కావాల్సినటువంటి ముఖ్య లక్షణం. సో మీరు అది కూడా చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. 5 గ్రూప్ల మెంబర్స్ కి మీరు మంచి సమయాన్ని వెచ్చించి మంచి ప్రసంగాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సుమలత మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సుజాత గారు మాట్లాడండి. కే సుజాత గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. పంచవాయువులు అన్నారు కదా మేడం. అవేంటో పంచాగ్నులు. పంచవాయువులు అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని 5 వాయువులు ఉంటాయండి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన మరియు సమాన అనేటువంటి వాయువులు ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి అనే విషయం తీసుకుంటే ప్రాణవాయువు హృదయంలో ఉంటుంది. అపాన వాయువు అనేది పొత్తి కడుపులో నుంచి కింది భాగంలో ఉంటుంది. వ్యానం అనేది మన కంఠంలో ఉండేటువంటి కదలికల్లో వచ్చేటువంటి శ్వాస ద్వారా వచ్చేటువంటి విషయాన్ని వ్యానం అంటారు. అదేవిధంగా ఉదాన వాయువు అంటే మన శరీరంలో ప్రతి చోట ప్రతి అనుమానంలో ఉండేటువంటి. సమాన వాయువు అంటే అన్నవాయువులో అన్నపు జఠరిక దగ్గర ఉంటున్నటువంటి వాయువుని అన్నవాయువు, అక్కడ సమాన వాయువు అని అంటారు మేడం. ఇలా 5 వాయువులు ఉంటాయి మనకు. ఇది పురాణాలలో, శాస్త్రాలలో చాలా చోట్ల కనిపిస్తాయి మనకు. థ్యాంక్ యూ మేడం. శ్రీమన్నారాయణ గారు మాట్లాడండి సార్. శ్రీమన్నారాయణ గారు. మేడం. ఓకే మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా వెంకటేశ్వర్లు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నిజంగా ఒక ఆత్మవిశ్వాసం అనే టాపిక్ ను అత్యంత ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి చేత ఈరోజు చెప్పించారు సార్. నిజంగా అసలు అంటే సార్ గారు నిజంగా ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు బహుముఖ ప్రజ్ఞాశాలి సారు. ఈ ఆత్మవిశ్వాసం అనే టాపిక్ ను అంటే మనం ఆత్మవిశ్వాసం, లో కాన్ఫిడెన్స్ కానివ్వండి, తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, ఏ విధంగా అధిగమించాలి అనే దానికి తన స్వంత ఉదాహరణల ద్వారా, కథల ద్వారా నిజంగా అసలు ఈ ఆత్మవిశ్వాసమును ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. మరి నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ సార్. మా ఇంట్లో కూడా చిన్నప్పుడు మా ఊర్లో మాది పెద్ద ఇల్లు సార్. అసలు అక్కడ పాముల బెడద ఎక్కువగా ఉండేది అనమాట. మా నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు డోర్ మూసేసి దాని వెనకాల బ్యాక్ సైడ్ అస్తిక మహర్షి పేరు రాయండ్రా, దాన్ని పడుకునేటప్పుడు చదువుకోండి, పాములు అస్తిక మహర్షికి పాములు అంటే భయపడతాయి అని చెప్పి ఆ విధంగా చాక్పిస్తోని దాని మీద రాసేవాళ్ళం అన్నమాట. అంటే నమ్మకం, మనకు విజయానికి మన నమ్మకం, మన పైన మనకే నమ్మకం ఉండాలి ఖచ్చితంగా చెప్పారు సార్. నిజంగా రాత్రి పడుకునే సమయంలో మనకు ఆంజనేయ దండకం కానివ్వండి, హనుమాన్ చాలీసా కానివ్వండి, నిజంగా చాలా ఎక్సలెంట్ సార్. అసలు అస్తిక మహర్షి అని నిజంగా పడుకునే వాళ్ళం. అంటే మీరు అన్నట్టు చాక్పిస్తోని అస్తిక మహర్షి అని రాసే పాములు ఇంట్లోకి రాకుండా ఉంటాయా కానీ నమ్మకం, విశ్వాసం. అది మీరు కథ కూడా చాలా చక్కగా చెప్పారు సార్. నమ్మకంతో ఎదుటి వ్యక్తిని మనం విజయ తీరాల వైపు అంటే అతని అభద్రతాభావాన్ని తొలగించి అతనిలో ఒక నమ్మకాన్ని కలిగించడానికి చాలా చక్కగా చెప్పారు. మరి ఇంకొకటి మిర్రర్ గురించి కూడా చాలా బాగుంది సార్. అసలు అంటే మన యొక్క ముఖ కవళికలు కానివ్వండి, మన ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి బెస్ట్ ఫ్రెండ్ మిర్రర్ అని చెప్పారు. చాలా ఎక్సలెంట్ సార్. అసలు ఆ విషయం చాలా బాగుంది అసలు. అదే విధంగా ఇంకొకటి మీరు ఈ థామస్ ఎడిసన్ గురించి చెప్తూ అసలు నిజంగా చాలా ముఖ్య